the most mysterious question. What is G.S.V.R.K? Today, whatever I am, it is due to this college. Have you ever thought that you will become the principal? ఈవినింగ్ 5 o'clock వచ్చి నాకు ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరున్నారు నా దగ్గర? I was writing quantum mechanics paper, unconscious in the examination hall. When I didn't study, my mother used to beat me. 4 లేసి చదవకపోతే ఎగ్జామ్ కొట్టేది. I saw only 2 movies with a major accident in first year. Have you done anything that makes you regret? I didn't get the engineering seat. My father was telling, why don't you write a civil service exam to become collector? Maybe physics has come into me that time only. But I realized that there is something called caste and that plays a role. నేను జాయిన్ అయినప్పుడు ఫిజికల్గా నేను స్టూడెంట్స్ ఒకటేలాగా ఉండేవాళ్ళం. డస్టర్తో ఒక స్టూడెంట్ని కూడా కొట్టాను అనమాట. నేను ఎవరినైతే డస్టర్తో కొట్టానో వాడు 10 years తర్వాత ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసి వచ్చాడు. 20 years వర్క్ చేసిన తర్వాత వీ విల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్. నో, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. కొత్త ప్రిన్సిపల్ వచ్చేసి చాలా మార్చేసాడు కాలేజ్ అంతా. వీడు ఇప్పుడే నిద్ర లేసి వచ్చి కూర్చుని ఉంటాడు. సగం మంది పడుకుని వింటాము కూడా, కొంతమంది తిట్టుకునేవాళ్ళు. ఒక స్టూడెంట్ నాకు ఫోటో వేసింది, స్కెచ్ చేసింది, చాలా సీరియస్ ఫేస్ వేసింది. This is why I'm looking so serious, sir. We never saw you laughing. We saw you like this only, sir. చెప్పడం వల్ల వింటారంటారా, చెప్పే విధానం వల్ల వింటారు. అసలు ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది ఇట్ ఈస్ రియలీ వర్త్ ఇట్ ఫర్ అ స్టూడెంట్. బిగినింగ్ వచ్చిన ఒక 3-4 months హడావిడి ఉంటుందా, లేదా ఎంటైర్గా హెల్ప్ చేస్తుందా? పిల్లలకి ఒక భయం ఉంటుంది, నేను చెప్తే మీరు అన్నట్టు చెప్తే ఏమన్నా అవుతుందేమో. స్టూడెంట్కి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డస్ అ కాలేజ్ రియలీ గివ్ ప్రిఫరెన్స్ టు ది మెంటల్ హెల్త్ ఆఫ్ అ స్టూడెంట్? పేరెంటల్ ప్రెషర్ ఉండేది, ఎందుకంటే ఎవ్రీ పేరెంట్ వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి. దాంట్లో పిల్లలకి నువ్వు చదువు తెలియకుండానే వాళ్ళు పిల్లల్లో ప్రెషర్ పెడతారు. ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని పుష్ చేసినప్పుడు, ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ప్రెషర్స్ పెట్టినప్పుడు దేర్ ఆర్ సమ్ డ్రాబ్యాక్స్. మీరు అన్నట్టు ప్రెషర్ ఉంది, కంపారిజన్ ఉంది, చేంజ్ అవ్వాలి. ఫాదర్ ఫెయిల్ అయినా పర్లేదు, తర్వాత చూసుకున్నాను. షీఈ్ అ నార్మల్ స్టూడెంట్. ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పిందంటే, డాడీ నేను ఎగ్జామ్ రాసిన, పాస్ అవుతున్నా లేదో తెలియదు అని అంటే, పర్లేదు బిడ్డ ఏదైతే అయింది చూసుకుందాం అని అంటారంట. అది 10th class తర్వాత. దే డి నాట్ టాక్ ఎనీథింగ్. ఎగ్జామ్స్ అయిపోయిన రిజల్ట్ వచ్చింది, పాస్ అయినా అంటే సో హీ హగ్డ్ హర్. సో అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. I remember very well telling my son, don't worry about passing or failing, you do give her whatever you want to do it. Do you think that I can directly reach out to the principal and complain about college politics and favoritism? కానీ నేను డీజే చేయాలి, నేను కంపల్సరీ నైట్ వరకు పార్టీ పెట్టాలి, డిన్నర్లు పెట్టాలంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్. కొంచెం నాటి పిల్లలు ఎక్కువగా గుర్తుంటారేమో. ఇప్పుడు కూడా చాలా మందిని ఐ రిమెంబర్ కెల్విన్ ఆల్సో. ఐ రిమెంబర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ కెల్విన్. మన క్యారెక్టర్ బాగుంటే ఎవ్రీబడి విల్ రియలైజ్. మీరు చేసే పని మీద మీకు నమ్మకం ఉండాలి, వేరే వాళ్ళు నమ్ముతున్నారు లేదా అది వేరే విషయం. Namaskaram, sir. Good afternoon. Thank you so much for accepting this invitation to be on this show. Yeah, it's my pleasure, Kalvin. This is my first ever episode. This is my first ever podcast, to be honest. And I'm very much grateful to have you as my guest. All the best and congratulations. Thank you so much, sir. So this conversation and this entire podcast would be in the perspective of a student and a principal, or you can call it as a faculty. Fine. సో నాకున్న డౌట్స్ అన్ని, నేను అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకున్నాను. దిస్ విల్ బీ గోయింగ్ ఇన్ అ సీక్వెన్స్ ఫ్రమ్ యువర్ స్టోరీ టిల్ మై క్వశ్చన్స్ అండ్ ది ఆన్సర్స్. రైట్. సో టు బిగిన్ విత్ ది పాడ్కాస్ట్, ఫస్ట్ ది మోస్ట్ మిస్టీరియస్ క్వశ్చన్. ఇది నేను ఆల్మోస్ట్ 2 days రీసెర్చ్ చేశాను, నాకు ఎక్కడ దొరకలేదు. అండ్ ఐ రీచ్డ్ అవుట్ టు సో మెనీ ఫ్యాకల్టీస్, మై ఫ్రెండ్స్, మై సీనియర్స్, ఎవ్రీబడి, బట్ ఐ కుడెంట్ ఫైండ్ ది ఆన్సర్. లాస్ట్కి if at all Chakravarti sir watching this video, thank you so much for giving me the answer. The question is, what is G.S.V.R.K? G.S.V.R.K Choudary. Yes. This is my full name. So somebody who is watching this video, to the students, this is Garapati Sri Venkata Ramakrishna Choudary. సార్ ఇంత మంచి పేరు పెట్టుకొని అందరు G.S.V.R.K అంటే మీరు అట్లనే అనేసుకుంటారా? Naturally, because first they should get used to calling me G.S.V.R.K. Then many of them are not still getting right. Yes. Most of the students faculty in the college, they doesn't know what is the full form of your name. So to begin with, మీరు మీ కాలేజ్ డేస్లో మీరు చదువుకునేటప్పుడు ఎలా స్టార్ట్ అయింది మొత్తం? బ్యాక్ దెన్ ఎడ్యుకేషన్ అని అవైలబుల్ ఉండేది కాదు, అంత సపోర్ట్ ఉండేది కాదు. It's all started with my father admitting in the school. In the 2nd class, I joined in Wesley School, Wesley Boys High School. It is the parents who have blessed us with this kind of education.
So from there till 10th I completed there. Then I moved to St. Alphonsus Junior College for my inter first year and second year. Again back to Wesley Boys Degree College for my graduation in MPE, Maths, Physics, Electronics. Maths, Physics and Electronics. Electronics, okay. Then after my graduation, I wrote entrances. Both I wrote PG for Maths as well as Physics. I was equally good in Maths and Physics from the beginning. But the interview or the selection for Physics occurred first. I was selected there, candidate. And then I was awaiting for Maths interview also. But when I spoke to my father, he said, we don't know whether you'll get Maths or not. Whatever you get first, it is your destiny. So take Physics and then join. So I've joined MSc Physics. So you had the passion for physics since beginning? Yes, Maths and Physics, both. Maths and physics? So physics... In fact, I was teaching Maths and Physics when I was in degree, teaching to the degree students. So you were teaching when you were studying itself? Yes. Okay, when I was in degree second year, I was teaching degree first year students. There was one Sai tutorials in station. There I was going for tuition for 1 year and teaching for the lower year. And I continued there when I was doing even MSc Physics. And after MSc Physics, I joined Ken Junior and Degree College. Okay. It was in Trimalgiri. Okay. Then I worked there from 96 to 99. I joined that college before I got my PG results. Okay. So I gave a demo, they selected, and then started teaching to degree students. In 99, I joined in Bhavans Vivekananda College, September 4th. And from then, I was in Bhavans College. So this is the college which I believe has given me the life. Today, whatever I am, it is due to this college. Okay. And my predecessors, principals, under whom I have worked, namely G.S.V.R.K Academy and Professor Y. Ashok. Sir, what was your inspiration to pursue physics? I think I'm blessed with good physics teachers in the school as well as in junior college as well as in degree college. Particularly in degree college, when sir was there, Purnachandra Prasad, his teaching was so good, so nice, we all felt comfortable. And we never felt it is difficult. So that is how I think I got my interest in physics. Sir, what about your childhood, sir? We used to live in a colony where it's a military engineering service. MES colony we used to say. Military? Engineering services. So your... My father was in MES, military engineering services. Okay. He used to work as a civilian. He was in the army? No, not in, he is in civilian side. Okay. In engineering section. So we had quarters there. We used to, from the childhood we have been there in the quarters. So we never went out. Everything was in quarters. We used to enjoy cricket. We used to enjoy that marble game. These are the two games which we used to play. Telugulo Goli Lata. Goli. So we were very good players in those two games. In fact, I went to cricket coaching in Jumkana also. In that time the coach was Mohammad Azharuddin. I went almost 2 years. Azharuddin, the player? Yes, Great. Indian captain. Great. Then I was also selected in Usman University PG College Saifabad cricket team to play in university level. Okay, this is something new for me also. Okay. So, good chess player. I had a lot of passion to play chess. In fact, when competitions were conducted in college for chess faculty members, I stood twice first. So that was all about the 3 games are marble games and cricket and chess. They never leave me. Still now I follow all the cricket games of India. Do you play cricket still right now? Now I'm not playing. So physically I'm not good enough to play. Yes, I keep playing sometimes on the system. Okay. So sir, let us talk about your support from your parents while pursuing your education. See, my mother was a housewife. Okay. Father worked in engineering services. So whatever today my sister, I have a own sister. We both have done MSc. Both MScs, okay. We both are first in our entire family that we have done post-graduation. So it's first courtesy my father who has joined me in and allowed me to study till post-graduation. So back then your parents were educated? My father is only an SSC. Okay. So mother was only school going. She was housewife. But they because we settled in Hyderabad, father was working in Secunderabad most of the times in his office services.
So we got good education, courtesy Hyderabad. But leaving Hyderabad, we never went anywhere to study. It's only complete studies in Hyderabad. So from your childhood, Yes, it is from second Hyderabad. class to my PG, I was in Hyderabad. Before second class? Before second class, it was even Begumpet. We used to study in LKG, UKG in Begumpet. Okay. So that was also a school. Only in second class, I joined Wesley Boys High School. That is when we moved to quarters, and that is when I joined the college. Only for my MPhil and PhD, I had to leave and join in Andhra University. Okay. But So that too, after working for about 8 years, in 2007, I decided to do my MPhil, for which I have done full time, taking 6 months leave in the college. okay. And then my guide suggested to convert my MPhil into PhD. So that is when I converted, but I did my PhD part time. So how many years did it take for you to? 5 years. 5 years. 4 years. 4 years. 2007 to 8 I have done my MPhil. Okay. And 2008 to 2012 I have done my PhD. Okay. What kind of a student were you? Like normal students. Normal. Normal students. Never an topper in the class. Never been the topper. Don't lie, sir. If you don't, you are not my, the topper. my intermediate marks were 601. Okay. My 10th was also about 600. 600, it was first class back then. Just first class. No, that was also when there were toppers scoring 1000 out of 1000. Enjoyments, bunks, funs, movies during your childhood? Never. I think my entire school life I saw only 2 movies. The entire school study, I studied only 2 movies. That too my father has taken. One is Dawn, Amitabh Bachchan Dawn. And the other one is Kamal Hassan's Sagar Sangam. Sagar Sangam, These are classic the 2 film. movies only which we saw in the entire school period. During your college life, especially teenage, from your mid 15s to 25s, have you done anything that makes you regret or your mistakes? Not much, but intermediate first year low, we after school, I think it was the college, where we used to go in bus first time. In the entire school, we were going walking. It was close to house. But I think we started boarding bus. And that age, as per we were doing footboarding, that was a famous time. I think, but one day while doing footboard, I fell down and met with a major accident in first year. So that is where I think the teenager took, and we were footboarding and we faced the consequences of major accident in inter first year. That is one thing which I think should be known as a mistake. And in degree we need not bunk because we had a nice timetable which allowed us to go movies in the afternoon because we had only 8 to 1 college. Okay. So morning session. Morning session. Only when we don't have practicals, we have practicals, it will be up to 4. Otherwise, it gets over 1. So Wesley Boys High School was exactly opposite to Anand Theatre. So we used to go movies to Anand Theatre also. So we had enjoyed. I think it was a combination. And but I was in degree. I told you I was going to tuition as well as teaching. So by after 4:30 we used to go to tutorials, and then 1 hour we had to have our classes. Thereafter I used to teach. Go back by 6:37. That is what. Otherwise, not much of suspense or surprise. It was a routine thing. And in degree, we used to play a lot of chess. Rather than going to movies, we used to enjoy playing chess. We had a team of 3 to 4 players. We sit and just play the chess till the evening. Talking about your education back then, did you notice any differences when you were studying back then and in the education system right now? A lot. Tremendous change. Do you wish something you had back then which is available right now? We didn't have this kind of digital support. We only had to have textbooks and few friends to study as group study. That's all. We never had this digital. We never saw any video. We never had any PPT. It was all teacher but wonderful teachers. Everybody was good orators, nicely explained. And we used to take the textbooks, make our own notes, and share with 3 to 4 close friends. That's all. That was our study. But now the students have everything. They have now ChatGPT. They have all the videos. Any topic they can see, visualize. So they are now having tremendous technology advantages which we didn't had. Is that you had this back then? Yeah, technology. If we had, we would have been something else. Even more.
Any setbacks that you have faced in your college life? Not particularly, but maybe in MSET we tried. Okay. I didn't get the engineering seat. Okay. I got 9,029 rank. You got 9,000 rank and you did not get the engineering No, seat? we didn't get engineering seat. Okay. What was the cutoff back then? 5,000, 6,000. It was 5,000. Okay. For OC it was 5,000, 6,000. Okay. Okay. Till up to some reservations there used to be 14, 15,000. That's all. After 15,000 no seat. So maybe we didn't get MSET, we didn't become engineers. So you wanted to And become another an thing engineer. is, maybe in degree we tried. My father was telling, why don't you write a civil service exam to become collector? Okay. But I don't think so, because maybe physics has come into me that time only. Okay. So we were good enough teachers there. Okay. So thought teaching is my Passion. and my life. So continued with. You were very much interested in physics and teaching, so you continued like that. Yes. And also, any problem that you particularly faced personally during college? No, not much. We never had that. We never had that pressure, no problems. Okay. It's always smooth going. Even at home, maybe our health was one problem, where just before final year physics exam I went unconscious. Unconscious? So I had 2 times. One before my graduation physics exam I was not well. 2 when I was doing my MSc first year. Okay. I was writing quantum mechanics paper. Okay. I felt unconscious in the examination hall. Why is that? The entire night I was studying Okay. to get a gold medal in quantum physics. Okay. Because that Pressure. But I went there after half an hour or first 1 hour I went, felt unconscious, and the principal of PG College Saifabad Okay. has taken me and admitted into Mahavir Hospital. Those are the 2 things I think. You've mentioned, I wanted to talk about this later. You fainted because of the exam pressure. Yeah, pressure means overnight studying. Overnight studying. So you were very much into We never used to studying nights because we always managed with our daytime and early morning. When was this? When was this, sir? When did this happen? Degree final year before modern physics exam, Modern physics. and when I was doing my MSc quantum mechanics paper, first year. So you have studied the entire night, and next day during the exam you fainted. Okay, we'll talk about this later, sir. So, sir, ఇంకొకటి ఏంటంటే అప్పట్లో కమింగ్ బ్యాక్ టు యువర్ కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత కాలేజ్ లైఫ్కి వచ్చేసిన తర్వాత కాలేజ్ అంటే అప్పటి కాలేజ్లో గొడవలు, ఇట్లాంటి అవుట్ సైడ్ స్టోరీస్ అని చాలా జరుగుతుంటాయి. మీరు ఏమైనా చేశారు అట్లా? No, అంటే see, when I was in 10th, there were some elections, student unions, presidents, and that time it was lot of fighting was going on. So particularly Wesley school also, or college also, it was very much. So that is the period when my father took me away from Wesley and joined in Alfonso Junior College, which college is mostly targeting MSET ranks and other things. Rigorous coaching. Yes. They always had this topper in intermediate, topper MSET. We joined there, but we didn't crack. We came back to Wesley. By that time, all the unions were courtesy Chief Minister N.T. Ramarao that time. He removed all the student units, nothing elections, so it went on smoothly. PG first year lo undaga, I think this semester system started. Okay. That is when lot of Semester system అంటే అప్పుడు వరకు year wise. Year wise. Complete year, and then after 1 year we used to write exams. సంవత్సరానికి ఒకటేసారి ఎగ్జామ్స్ రాసారు. Right, that's all. Okay, okay. That is the year when I joined PG first year join అయినప్పుడు government introduced semester system. Okay. So that time there was agitation in the college, PG college Saifabad lo. Students unions anta strike, they used to go to Usman University. But we were day scholars. దానివల్ల ఏంటంటే as soon as we go కాలేజ్కి వెళ్ళంగానే ఇవాళ స్ట్రైక్ ఉంది అంటే we used to go back home, not involved in those strikes. ఎక్కువగా హాస్టల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా they used to participate in the strike. But day scholars-గా we never participated in any strikes. If at all you were interested in this kind of agitations, somebody you wanted to stand up for a cause, a problem, would you do that back then? See, not as a major strikes otherwise. Representing to the college authorities happened once or twice. Any situation that you like? No, once we requested principal, because that time when we used to go a little bit early, sir used to come, and మేము కూడా తొందరగా వెళ్ళినప్పుడు ల్యాబ్ తెరుస్తానికి అటెండర్స్ వచ్చేవాళ్ళు కాదు. Okay. So that is when we approached
సార్ ఇలా అవుతుంది, మేము వీ వాంట్ టు స్టడీ, ప్లీజ్ డూ సంథింగ్ అంటే దట్ వే వీ రిప్రజెంటెడ్. బట్ అజిటేషన్స్, స్ట్రైక్స్ ఇవన్నీ అప్పట్లో వీ వర్ నాట్ బ్లెస్డ్, మేబీ వీ డింట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. Did you see any kind of bias between students అప్పట్లో? No, nothing. అప్పట్లో ఎప్పుడు దట్ వాస్ నెవర్ విజిబుల్. ఓకే. అంటే అప్పుడు అసలు ఇట్లాంటి ఆలోచన వచ్చేది కాదు, క్యాస్ట్ అని, ఏ క్యాస్ట్, ఏ ఏరియా, మీరు ఎక్కడి నుంచి అనేది. టెల్ మై పీజీ ఐ థింక్ నేను ఎప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. ఓకే. కాస్ట్ అనేది ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ గో ఓన్లీ ఫర్ పిహెచ్డి, దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ కాస్ట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ అడిగేవాళ్ళు మీరు చౌదరి సా అని. ఓకే. సో దట్ ఈస్ వైట్ ఐ రియలైజ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాస్ట్ అండ్ దట్ ప్లేస్ ఎ రోల్. నెవర్ ఇన్ అవర్ స్కూల్ ఆర్ ఇన్ జూనియర్ కాలేజ్ ఆర్ ఇన్ డిగ్రీ ఎక్కడ కాస్ట్ కానీ రిలీజన్ కానీ నెవర్ హ్యాడ్ బీన్ పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎప్పుడు అది రాలేదు. సో మీరు పిహెచ్డీ చేసేటప్పుడు కాస్ట్ బేస్ వల్ల మీరు ఏమన్నా సఫర్ అయ్యారా? ఐ ఫెల్ట్ దట్ డిఫరెన్స్ వెన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళంగానే ఐ థింక్ అది ఎందుకో సడన్గా, బికాస్ ఇట్స్ ఎ న్యూ ఫీలింగ్, వీ డోంట్ నో, నెవర్ ఎక్స్పీరియన్స్డ్. సో వాట్ ఈస్ దిస్, వీళ్ళు కాస్ట్ అడుగుతున్నారు అండ్ వీ కుడ్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. అంటే ఈ కాస్ట్ వాళ్ళు, ఈ కాస్ట్ వాళ్ళని దేర్ వర్ సమ్ గ్రూప్స్. ఓకే. సో అలా వీ ఫెల్ట్. బట్ ఎంఫిల్ కదా, 6 months వీ హ్యాడ్ మేనేజ్డ్. తర్వాత మాకు అలవాటు అయిపోయింది. సో వీ నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ మా గైడ్ కూడా అట్లాంటి ఎప్పుడు డిస్క్రిప్షన్ చూపించలేదు. సో ఈ వాస్ మోర్ టువర్డ్స్ అకాడమిక్స్, ఎంత బాగా చేస్తున్నామని చూసేవాళ్ళు. ఎంఫిల్ అయిపోయినాక ఆయన సజెషనే చేశారు, యూ హ్యావ్ టు డూ యువర్ పిహెచ్డి. మంచి వర్క్ చేశారు మీరందరూ కలిసి. సో దట్స్ హౌ వీ హ్యావ్ డన్. Let us talk more about your transition from a student as a teacher. You have already mentioned that while you were a student. That was there. That was always a mixed. So I cannot talk much about. That's why నేను పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోగానే 2-3 days తర్వాత నేను ఐ వాంట్ టు ట్రిమలీ కెన్ కాలేజ్ అనేది ఒకటి ఉండేది అక్కడ. సో జస్ట్ వెంట్ టు నో. బీయింగ్ ఎంఎస్సీ అయిపోయిన తర్వాత టీచింగే కదా, వేరే జాబ్స్ మీద ఏమేంటి ఇంట్రెస్ట్ లేదని జస్ట్ వెళ్తే అక్కడ డైరెక్టర్ మీరు టీచింగ్కి వచ్చారంటే డెమో ఇస్తారా అన్నారు. బికాస్ ఐ వాస్ ఆల్రెడీ టీచింగ్ ట్యూటోరియల్స్లో, సో ఐ నో ద సబ్జెక్ట్. సో ఐ సెడ్ ఎస్. డెమో తీసుకున్నారు. అప్పుడు ఇమీడియట్గా హీ సెడ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ టు కమ్ టు కాలేజ్. సో దట్ వే ఇట్ వాస్ ఎ నైస్ ట్రాన్సిషన్. We cannot call it a transition also, no, sir. You were a student, you were teaching and you then become a teacher. Teacher, that's all. We didn't have a second profession. అంటే ఇంకో ప్రొఫెషన్ ట్రై చేయాలి, ఇంకెక్కడికైనా వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలనేది కూడా వీ నెవర్ హ్యాడ్. ఓకే. 3 years కెన్లో చేశాను. తర్వాత one fine day కేమ్ భవన్స్. భవన్స్లో కూడా దే హ్యావ్ టేకెన్ మై ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అయిపోగానే అబౌట్ 1 week 10 days తర్వాత దే కాల్డ్ మీ. దే సెడ్ యు ఆర్ సెలెక్టెడ్, యూ కెన్ టీచ్. ఓకే. And main transition, talking about student to teacher, there is nothing to talk about because you have already been there. And transition from your early stages of career till today. ట్రాన్సిషన్ ఎక్కడైనా అనేది ఇఫ్ యూ గెట్ ఎ సపోర్ట్, ప్రాపర్ సపోర్ట్ ఉంటే యూ విల్ నెవర్ ఫేస్ ప్రాబ్లమ్. దట్ ఈస్ వన్ థింగ్. 3 years కెన్లో అయినా సరే, వెన్ ఐ జాయిన్ ఇన్ భవన్స్ ఆల్సో, సో మోర్ లైక్ ఎ ఫ్యామిలీ. మనం అంటే ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చాం, ఒక ఆర్గనైజేషన్కి వచ్చామన్న ఫీలింగ్ ఉండేది కాదు. ఇట్స్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ వీ యూస్ టు సీ యాజ్ సూన్ యాజ్ నేను భవన్స్లో పర్టికులర్గా రాగానే దెర్ వర్ సమ్ టీచర్స్ హూ ఆర్ స్టిల్ అవర్ రోల్ మోడల్స్. అంటే వాళ్ళ టీచింగ్ చూసి అబౌట్ టీచింగ్ ఇలా చేయొచ్చా, ఇంత బాగా చెప్పగలగాలా, వీళ్ళలాగా చెప్తే బాగుండు అనేది మాకు అప్పటి నుంచే ఉండేది. సర్లా మేడం ఉండేవాళ్ళు, గణేష్ సార్ ఉండేవాళ్ళు, అశోక్ సార్ చెప్పేవాళ్ళు, లతా సురేంద్ర మేడం అని ఉండేవాళ్ళు, G.S.V.R.K మ్యామ్. అంతా అసలు అది అసలు వాళ్ళ టీచింగ్ అంటేనే అదొక లెవెల్. అంటే మాకు వాళ్ళంతా గాడ్స్ అనమాట కాలేజ్లో. సో వాళ్ళని చూసి మేము కూడా ఇలా చెప్తే బాగుండు అనేది ఇన్స్పిరేషన్. అంటే యూస్ టు కంటిన్యూ. సో వాళ్ళ కింద ఒక 4-5 years మేము ట్రైనింగ్ అయిపోతే ఇట్ ఈస్ బికమ్ ఏ సింపుల్ జాబ్ ఫర్ అస్. ఇంకా తర్వాత అంతా టీచింగ్ అంటే మాకు బికేమ్ ఎ నార్మల్ థింగ్. నెవర్ ఎలాంటి స్టూడెంట్స్ వచ్చినా వీ యూస్ టు టీచ్. ఫ్రమ్ ద బిగినింగ్ కొంచెం నేను స్టూడెంట్స్కి స్ట్రిక్ట్గా ఉండేవాడిని. యాజ్ ఫార్ ఎస్ నా క్లాసెస్లో ఐ యూస్ టు వెరీ స్ట్రిక్ట్. నేను జాయిన్ అయినప్పుడు ఫిజికల్గా నేను స్టూడెంట్స్ ఒకటేలాగా ఉండేవాళ్ళము. సో అంటే మనం టీచర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి, డామినెన్స్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్గానే ఉండేవాళ్ళం. సో
ఎక్కడ వీ యూస్ టు నాట్ టు గివ్ ఎనీ లీనియన్స్. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఒకసారి డస్టర్తో ఒక స్టూడెంట్ కూడా కొట్టాను అనమాట, ఇంటలేదని. సో దాట్ ఈస్ బికమ్ వెరీ ఫేమస్. ఎందుకంటే నేను ఎవరినైతే డస్టర్తో కొట్టానో వాడు 5-10 years తర్వాత ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసి వచ్చాడు. హీ బికేమ్ ఏ కలెక్టర్ అండ్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు స్పీక్ ఇన్ అన్ ఈవెంట్ హీ వాస్ మెన్షనింగ్, ఇక్కడ చౌదరి సార్ కూర్చున్నారు, ఈయన నన్ను డస్టర్తో కొట్టాడు ఒకరోజు కాలేజ్లో, వెనకాల కూర్చుంటాను. సో ఐ యూస్ టు బి స్ట్రిక్ట్ అండ్ దెన్ ఐ కాలేజ్. అప్పుడు మొబైల్స్ ఏమి లేవు కాబట్టి పిల్లలు ఏమి క్లాసెస్ వినకపోవటం అంటే పడుకునే వాళ్ళేమో కానీ కొంచెం వినకుండా, ఈ మొబైల్స్ ఆడటం ఏం లేదు కాబట్టి దే యూస్ టు బి లిజనింగ్. యూ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్ కాలేజ్ ఫర్ 29 years now, 30 years? It's almost 26. Okay, 26. 99 I joined. 99? And 25 This is 26th year. So you have started off your journey as assistant professor, associate professor? So that time it was lecturer. Lecturer. Lecturer after that? Then after that we were 2003 మాకు స్కేల్స్ ఇచ్చారు. అంటే మనకు అప్పుడు కాలేజ్లో బౌన్స్లో స్పెషాలిటీ ఉండేది. దే యూస్ టు గివ్ స్టేట్ స్కేల్స్ అండ్ సెంట్రల్ స్కేల్స్. అప్పుడు దే యూస్ టు ట్రీట్ అస్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. Lecturer, assistant professor, then principal. Then directly principal. Directly principal. So have you ever thought that you will become the principal? No. I think even apply చేసినప్పుడు also it was never in just like that advertisement పడినప్పుడు నేను అడ్వర్టైజ్ పడిన 10 days కూడా అప్లై చేయలేదు. We had some reasons అప్లై చేయలేదు. But some of my colleagues were telling the eligibility ఉంది కదా, why don't you apply? So I was very reluctant. Okay. And I applied, then all interviews happened. But back then when I was in my college, 2 times interviews postponed. Yes. So then finally they appointed. But it was never, I think, principal. At least ఏదో ఒక పొజిషన్ వస్తుంది అని అనుకున్నాము. Okay. We wanted to see ఒక 20 years వర్క్ చేసిన తర్వాత వీ విల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్. Yes, obviously. మీకు బయట ఆర్గనైజేషన్లో ప్రమోషన్స్ ఉంటాయి, టీమ్ లీడర్ అని అదని ఆర్గనైజేషన్ కార్పొరేట్లో. ఎడ్యుకేషన్ సిస్టంలో అట్లా ఏమి ఉండదు. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటాం, అసిస్టెంట్ ప్రొఫెసర్ తర్వాత హెచ్ఓడి, yes. హెచ్ఓడి తర్వాత ఇంకేమన్నా పొజిషన్ దాని ప్రిన్సిపల్ వాస్ నెవర్ ఇన్ అవర్ డ్రీమ్స్. మ్యాక్సిమం అంటే హెచ్ఓడి వరకు అవ్వచ్చేమో. ఓకే. బట్ ప్రమోషన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం, ఏదో ఒక పోస్ట్ ఇచ్చేవాళ్ళేమో. వాస్ నెవర్ హ్యాపెండ్. Okay. Being a head of the department or a faculty or a lecturer is different, and running a college is different. See, initially కొంచెం భయం ఉండింది. See, it's not that it was easy. ఎందుకంటే it's not a small organization. Yes. Bhavans is a reputed organization. దానికి ఉన్న పేరు దానికి ఉంది. And I used to have faculty who are highly qualified, experienced. So I had that little bit of fear. But on the other side is, I have been here 20 years, everybody I know. అందరూ నాకు తెలుసు, నేను అందరికీ తెలుసు. So somehow it has become easy. And first 3 to 4 months it was all learning. Okay. అసలు ఏం చేయాలంటే మనము హెచ్ఓడి కూడా చేయలేదు. అవునవును. సో ఈవెన్ వీ డింట్ వర్క్ యాజ్ హెచ్ఓడి. సో కొన్ని మనకు తెలీదు ఆర్గనైజేషన్ ఎలా రన్ చేయాలని. బట్ స్లోలీ courtesy my colleagues, I have learnt everything. But also was a smooth transition. Been their colleague for many years, almost 15 years? 22 years. No. Lecturer, I was 22 years. As a lecturer, 20 years. For 22 years, you were the colleague. అలాగే వేరే ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సమ్డే యూ బికమ్ ద ప్రిన్సిపల్ అండ్ యూ హ్యావ్ అథారిటీ ఓవర్ దెమ్. దట్ వుడ్ చేంజ్ ది స్పెక్ట్రమ్, రైట్? దట్ ఈస్ దట్ ట్రాన్సిషన్ పీరియడ్. అంటే నేను ఎప్పుడు ప్రిన్సిపల్ అయిన తర్వాత నేను ప్రిన్సిపల్, మీరు అందరూ నా మాట వినాలి అని ఎప్పుడు ఐ డెంట్ అండర్స్టాండ్, ఐ ఎక్స్పెక్ట్. బికాస్ అందరూ ఐ నో వెరీ వెల్, ఎవ్రీబడి నోస్ దేర్ జాబ్. మనం ఎవరికి మీరు ఈ పని చేయాలని చెప్పనవసరం లేదు. వీ వర్ ట్రైన్డ్ లైక్ దట్. అంటే మొత్తం సిస్టమ్ వాస్ లైక్ దట్. సో మనం ఎవరికి మీరు ఈ పని ఇలా చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. సో దట్ వాస్ వన్ సైడ్. దేర్ ఆల్ మై కొలీగ్స్, దే యాక్సెప్టెడ్ మీ ఫస్ట్ థింగ్. అంటే నన్ను వాళ్ళు ప్రిన్సిపల్గా యాక్సెప్ట్ చేశారు. అండ్ వెన్ ఎవర్ ఐ వాస్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేసింగ్ సిచ్యువేషన్స్, దే ఆల్ హెల్ప్ మీ అవుట్. చాలా సిచ్యువేషన్స్లో దే వర్ విత్ మీ. సో ఇప్పటికీ వీ జనరలీ టాక్ అండ్ డూ. ఐ డోంట్ సే దట్ ఐఎమ్ వెరీ అథారిటేటివ్. I'll try to take all of them with me. నాకు తెలియనప్పుడు I'll ask them. So this is what I don't know, can you suggest? And seniors ఉండటం వల్ల even we have that. I used to go to Nirmati ma'am
అండ్ ఆస్క్ మ్యామ్ ఇది ప్రాబ్లం ఇలా చేయాలి. చక్రవర్తి సార్ ఉంటారు, సార్ ఇది ఎలా చేస్తే బాగుంటుంది. అనురాధ మేడం ఉంటారు. సో I was always asking them when run. So but the only thing is how I was with the 60 students in my class, principal ga నేను 3000 students కి అలాగే ఉంటాను. So that is the one thing which I maintain. So it's always a learning. 60 students కి how much strict ఎలా ఉండేవాడినో, it's an expansion అంటే I will అక్కడ 60 ఇక్కడ 3000 అంతే. Okay. First thing that you have made a change, a huge change that you have after you becoming a principal. మీరు ప్రిన్సిపల్ అవ్వకముందు you might be seeing a lot of things happening in the college, and after you have become a principal, something you wanted to bring up a drastic change that you would remember that I've done this change and this is useful for the college. అంటే బిఫోర్ బికమింగ్ ప్రిన్సిపల్, నేను ప్రిన్సిపల్ అవ్వకముందు ద కాలేజ్ హ్యాడ్ ఎ గుడ్ డిసిప్లిన్. ఓకే. స్టూడెంట్స్ కానీ స్టాఫ్ అంతా డిసిప్లిన్ చాలా బాగుండేది. ఈ కరోనా వచ్చిన తర్వాత సమ్హౌ దట్ గాట్ డిస్టర్బ్. ఎస్ స్టూడెంట్స్ ఆన్లైన్ కోచింగ్ అని, ఫోన్లో వింటామని, టెక్నాలజీ యూస్, నాట్ కమింగ్ టు క్లాసెస్, ఎక్కడైనా కూర్చుని క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్, సంథింగ్ ఐ సా దట్ 2020 మార్చ్ నుంచి 1.5 year. అంటే ఎలా ఉండేదంటే ఫస్ట్ ఏమో సగం మంది కాలేజ్కి వచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వచ్చిన తర్వాత సగం మంది క్లాసెస్ ఉండేవాళ్ళు, సగం మంది బయట ఉండేవాళ్ళు. ఆన్లైన్ కొంతమందికి ఉండేది, కొంతమంది ఆఫ్లైన్ ఉండేది. సో అలా కొంచెం డిస్టర్బ్ అయింది సిస్టమ్. సో ఐ అబ్జర్వ్ దట్. అంటే ఆ 2 years భవన్స్కున్న డిసిప్లిన్ ఎక్కడో పోయింది. దిస్ ఈస్ వాట్ ఈస్ నాట్ ద కాలేజ్ ఈస్. అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ సంబడి మేడ్ ఇట్. ఇట్ హ్యాపెండ్. ఇట్ వాస్ ద టైమ్, సిచ్యువేషన్ వాస్ లైక్ దట్. ప్రిన్సిపల్ అయినా సరే ఈ కాంట్ ఇన్సిస్ట్ బికాస్ ఆ పీరియడ్ అట్లా జరిగిందనమాట. సో ఇమీడియట్లీ యాజ్ soon as I took over, I said, no, this is not going to happen. Okay. We must ensure that the discipline comes back to Bhavans. సో పిల్లలకి కూడా తెలియదు, కొంతమంది పిల్లలు అసలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు 1.5 years స్కూల్కి వెళ్ళిన పిల్లలు, కాలేజ్కి వెళ్ళిన పిల్లలు సడన్గా వచ్చి మనం క్లాస్లో కూర్చోమంటే కూర్చోం. సో దట్ ఈస్ వేర్ ఐ టార్గెటెడ్. సో ఐ సెడ్ 9:30 onwards గేట్స్ క్లోజ్ చేసేయాలి. All the students should go into the classes. I formed my faculty team members. చెక్ చేసి పిల్లలు బయట కూర్చోవద్దు, డిసిప్లిన్, బ్యాక్ టు క్లాసెస్ అనేది ఐ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. మీరు వచ్చిన తర్వాత ద చేంజ్ దట్ యూ హ్యావ్ మేడ్, దేర్ వాజ్ దిస్ వన్ పర్టికులర్ లైన్, కొత్త ప్రిన్సిపల్ వచ్చేసి చాలా మార్చేసాడు కాలేజ్ అంతా మారిపోయింది. మీ జనరేషన్కి అది కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే నేనేదో చేంజ్ చేశాను. బట్ ఫర్ మీ ఐ ట్రై టు బ్రింగ్ బ్యాక్ వాట్ వాజ్ దేర్ బిఫోర్ కరోనా. కాలేజ్లో ఏమి ఉండిందో ఐ ట్రై టు బ్రింగ్ ఇట్ బ్యాక్. అంతే. మీకు అది కొత్తగా ఉంది ఎందుకంటే యూ హ్యావ్ పాస్ త్రూ దట్ ఫేజ్. యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఆ కరోనా పీరియడ్ వల్ల ఇంటికి వెళ్ళకపోవటము, చాలామంది ఇంట్లో కూర్చుని వింటాము ఫోన్లలో. వెన్ ఈ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు నేను ఒక్కొక్కసారి పిల్లల్ని వీడియోస్ ఆన్ చేయమనేవాడిని. రైట్. సో చాలాసార్లు పిల్లలు నో అనేవాళ్ళు. అండ్ ఐ రియలైజ్ వీడు ఇప్పుడే నిద్రలేసి వచ్చి కూర్చుని ఉండుంటాడు. సో యూ వుడ్ నాట్ హ్యావ్ బ్రష్డ్ ఆల్సో. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ హెస్ సెట్ ఇన్ టు ద స్టూడెంట్స్. అంటే నిద్రలేసి మేబీ వాళ్ళు ప్రాపర్గా డ్రెస్ అయి కూడా ఉండరు. సో దే యూస్ టు సగం మంది పడుకుని వింటాము. ఎంతమంది నిద్రపోతున్నారో తెలియదు మనం క్లాస్ చెప్తుంటే. సో అది దట్ ద సిస్టమ్ గాట్ డిస్టర్బ్డ్, అది రీసెట్ అయింది. సో మీ అందరికీ అది కొత్త. బట్ వాట్ ఎవర్ ఐ వామ్ డూయింగ్ నౌ, ఐ బ్రింగ్ ఇట్ బ్యాక్. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదో అలా బ్యాక్ తీసుకొచ్చాము అంతే. కొత్త రూల్స్ ఏం తీసుకురాలేదు. ఐ నాట్ మేడ్ ఎనీ న్యూ రూల్స్. అటెండెన్స్ క్రైటీరియా అవనివ్వండి, గేట్ క్లోజర్ అవనివ్వండి, ఈవెంట్స్, ఇవన్నీ ఇంతకుముందు ఎలా ఉన్నాయో వీ ట్రై టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అంతే. సో మీకు అది చేంజ్ అనిపిస్తుంది. మేబీ ఇన్ 2-3 years డౌన్ ద లైన్, సో యూ విల్ నాట్ నో దట్ చౌదరి సార్ ఏం రూల్స్ తీసుకురాలేదు, హీస్ రన్నింగ్ ద కాలేజ్ అంటే అనుకుంటారు. ఆ టైంలో జరిగింది కాబట్టి ఆ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలు అనుకుంటారు ఓకే ఇది సార్ వచ్చాక చేంజ్ చేశారు. బట్ అదర్వైజ్ దిస్ ఇస్ నథింగ్ న్యూ నేను అనుకోవటం. బాధపడ్డారా అది విన్నప్పుడు? ప్రిన్సిపల్ అయిన తర్వాత వన్ థింగ్ ఈస్ యూ గెట్ లాట్ ఆఫ్ కామెంట్స్, పిల్లల దగ్గర నుంచి అయినా కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి అయినా. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. కొన్ని మనము పిల్లలు అడిగిందల్లా చేయలేము. సో యూఆర్ రన్నింగ్ అన్ ఆర్గనైజేషన్ విత్ 3,800 స్టూడెంట్స్. ఇంతమంది ఉన్నప్పుడు ఎవరు కూడా ఏదో ఒకటి అడుగుతుంటారు. చాలామంది పిల్లలు మేము అవి చేస్తాం ఇవి చేస్తామని అడుగుతారు. సి
ఇన్స్టిట్యూషన్గా రన్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. సో వీ ఫేస్డ్ నౌ ఐఎమ్ గాట్ యూస్ టు ఇట్. పిల్లలు ఏదో ఒకటి అంటారు అండ్ ఈ కామెంట్స్ నాకు ముందు కూడా ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్ ఈస్ నేను కెన్ జాయిన్ అయినప్పుడు వచ్చేసే ముందు జస్ట్ డిగ్రీ కాలేజ్ పవన్స్ జాయిన్ అవ్వముందు ఒక స్టూడెంట్ నాకు ఫోటో వేసింది అనమాట, మామూలుగా పెన్ పిక్చర్. ఓకే, స్కెచ్ వేసింది. స్కెచ్ వేసింది, చాలా సీరియస్ ఫేస్ వేసింది. I said, this is why I'm looking so serious. Sir, we never saw you laughing or making fun in the class. We saw you like this only, sir. So that is how I was in the class. So they always remember you as having a serious face, very much strict person. Very serious when I go into class. అది ఫస్ట్ నుంచి ఎందుకు అలా that maybe that is my nature. But I used to tell, నేను క్లాస్కి వెళ్ళిన తర్వాత పిల్లలు లేట్గా వచ్చినా ఊరుకోను, నేను వచ్చిన తర్వాత మీరు రావద్దని చెప్పేవాడిని. సో అలా కొన్ని రూల్స్ ఐ యూస్ టు ఫాలో. ఎగ్జామ్ పెడుతున్నప్పుడు స్ట్రిక్ట్గా అంత న్యూట్రల్గా రాయాలి, కాపీ కీపింగ్ అనేది అలౌ చేసేవాడిని. సో కొంచెం క్లాస్లోనూ స్ట్రిక్ట్గా ఉండేవాడిని. మేబీ అప్పుడు కూడా కొంతమంది తిట్టుకునేవాళ్ళు. సో ఫైన్, నో ప్రాబ్లం. ఈ ప్రొఫెషన్కి అది కావాలి కాబట్టి. బట్ నాకు తెలిసినంత వరకు యూ వర్ నాట్ దాట్ మచ్ స్ట్రిక్ట్ బికాస్ యూ బీన్ అ మెంటర్ టు మీ ఫర్ లైక్ 2 years. ఎప్పుడు నేను అక్కడికి వచ్చి యూ ఆర్ వెరీ మచ్ వెల్కమింగ్. బట్ వాట్ చేంజ్? స్టార్టింగ్లో మీరు అంత స్ట్రిక్ట్గా ఉన్నారని యూ ఆర్ మెన్షనింగ్. బట్ టిల్ కరోనా చెప్పాను కదా, కరోనా టైం 1.5 year బిఫోర్ వర్క్ కూడా వీ వర్ వెరీ స్ట్రిక్ట్. కరోనా తర్వాత దిస్ సడన్ చేంజెస్ కమ్. ఈవెన్ ఇప్పుడైతే ఎలా అయితే పిల్లల్ని నేను చెప్పానో నిద్ర లేసి క్లాసులు అటెండ్ చేస్తాము, డ్రెస్ అవ్వకుండా, స్టాఫ్ కూడా కొంతమంది అలాగే చేసి ఉండొచ్చు. బికాస్ ద టైం ఎక్కడికో వెళ్ళొచ్చి క్లాస్ టైం హడావుడిగా పెట్టి ప్రాపర్గా మనము సెట్ అవ్వకుండా క్లాసులు తీసుకుని ఉండొచ్చు. ఆ రీసెట్ అనేది అక్కడ అందరికీ జరిగింది. ఇట్స్ నాట్ దట్ ఒక స్కూల్ పిల్లడికో ఒక కాలేజ్ పిల్లడికో కాదు, ఈవెన్ ప్రతి ఎంప్లాయీకి ఇట్ హెస్ హ్యాపెండ్. ఈవెన్ కార్పొరేట్లో కూడా లాగిన్ అవ్వాలంటే ఏదో వెయిట్ పెట్టి లాగిన్ అయ్యి కూర్చున్నట్టు చూస్తాం, బట్ దే మే నాట్ బి దేర్ ఇన్ ద సిస్టమ్. అలా అందరికీ జరిగింది. సో దెన్ మేబీ దట్ ట్రాన్సాక్షన్ ఐ వాస్ లిటిల్ లీనియంట్ అనిపించి ఉండొచ్చు పిల్లలకి. బట్ ఇన్ ద క్లాస్ సంబడి హూ హెస్ అటెండెడ్ మై క్లాస్ దే నో దట్ ఐఎమ్ స్ట్రిక్ట్. క్లాస్ బయట కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. మేబీ డిగ్రీ ఏజ్తో కూడా దట్ హ్యాస్ కమ్ ఇన్ టు అస్. మెచ్యూరిటీ వల్ల కొంచెం మేబీ వీ షుడ్ ట్రీట్ స్టూడెంట్స్ లైక్ దిస్ అన్నట్టు వచ్చింది. And sir, one particular question I wanted to mention here is that over 22 years of your experience, you have become a bit lenient. So, me 22 years of experience lo in Bhavans, entirely 29 years of teaching. ఒక స్టూడెంట్ స్ట్రిక్ట్గా ఉంటే మాట వింటాడు అనుకుంటారా, లేకపోతే పర్సనల్గా తీసుకొని కేర్ ఇచ్చి నర్చర్ చేసి అర్థమయ్యేలాగా చెప్పి అట్లుంటే బెటర్ ఉంటారా? ఇది జనరేషన్ చేంజ్. మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, టీచర్స్ స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, మేము స్ట్రిక్ట్గానే ఉండేవాళ్ళం. సో దట్ వాస్ నెసెసరీ. యాజ్ ద జనరేషన్ హెస్ చేంజ్డ్, ఎక్కడో ఒక చిన్న భయం పేరెంట్స్లో, నేను గట్టిగా తిడితే వీడేమన్నా చేసుకుంటాడా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా, సూసైడ్ మా చదువు టైంలో ఎప్పుడు జూనియర్ కాలేజ్లో కానీ డిగ్రీ లెవెల్ కాలేజ్లో కానీ సూసైడ్ అనేది ఎప్పుడు వినలేదు. నేను నా డిగ్రీ వరకు అయితే నెవర్, ఈవెన్ ఐఐటీస్లో కూడా నేను ఎప్పుడు అది వినలేదు. సో సడన్గా ఈ పిల్లల జనరేషన్ చేంజ్ వస్తూ ఉంటే ఇంకా ఎలా అయిపోయిందంటే స్కూల్లో టీచర్ని కూడా కొట్టనివ్వలేదు పిల్లల్ని. ఇంట్లో మమ్మీ డాడీ కొట్టరు, స్కూల్లో టీచర్ కొట్టరు. సడన్గా వాడు డిగ్రీలో నేను తిడితే వాడు ఏం చేసుకుంటా మనకు వస్తుంది. సో మేబీ అది వీ హ్యావ్ సీన్ దట్ చేంజ్. మేబీ ఆ రీజన్ వల్ల మేము కొంచెము స్ట్రిక్ట్ తనేసి తగ్గిందేమో. ఎందుకంటే పేరెంట్స్ కొట్టుతాం మమ్మల్ని వెన్ ఐ డెంట్ స్టడీ మై మదర్ యూస్ టు బీట్ మీ. 4 లేచి చదవకపోతే ఎగ్జామ్ కొట్టేది. ఇప్పుడు కొడితే ఐ థింక్ నో స్టూడెంట్ విల్ లిజన్. సో అది పోయింది. వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఓన్లీ. సో ఆ చేంజ్ మేము కూడా యాజ్ ఎ ఫ్యాకల్టీ నేర్చుకున్నాం. పిల్లలతో మాట్లాడాలి, మంచిగా మాట్లాడితే వింటారు, గట్టిగా చెప్తే వినరు అనేది మాలో కూడా వచ్చినట్టుంది. సో దట్స్ హౌ వీ ఆల్సో బికేమ్ లిటిల్ లీనియంట్. సో చెప్పడం వల్ల ఎవరైనా వింటారు అని అంతే. ప్రెజెంట్లీ వీ కెనాట్ సే చెప్పడం వల్ల వింటారంటారా, చెప్పే విధానం వల్ల వింటారు. చెప్పే విధానం వల్ల. మన పిల్లలు ఎప్పుడు వచ్చినా కానీ ఒక ప్రొఫెషనల్గా ఒక పొజిషన్లో చూస్తారు హౌ వీఆర్ అనేది. మనం ఒకటి చెప్పి ఒకటి చేస్తే మటుకి పిల్లలు ఎప్పుడు మనని
వాళ్ళు సీరియస్గా తీసుకోరు. దే షుడ్ నో సార్ ఎలా ఉంటారో ఏం చెప్తారో అదే చేస్తారు అన్న కానీ కాన్ఫిడెన్స్. సబ్జెక్ట్ పరంగా కూడా మనం చెప్పేది పిల్లలకి అర్థం అవ్వాలి, వాళ్ళని మనము మన సబ్జెక్ట్ వినేలాగా చెయ్యాలి. సో అది న్యాచురల్గా రావాలి. ఊరికే నేను వెళ్ళాను బోర్డు మీద రాసేసాను వచ్చేసాను అనుకుంటే దే నెవర్ లిజన్ టు అస్. సో రెస్పెక్ట్ అనేది మన టీచింగ్ మెథడ్ నుంచి హౌ వి ట్రీట్ అనేది డెఫినెట్గా ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో యూ బిలీవ్ దట్ దేర్ షుడ్ బి అ rapport between the student and teacher. వెరీ ఇంపార్టెంట్. 18 years 19 years అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేస్తారు. ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా కాలేజెస్లో ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అది యాక్చువల్గా ఒక స్టూడెంట్కి హెల్ప్ చేస్తుందా లేదా? ఏంటంటే నేను చూసిన దాని గురించి చెప్తున్నా సార్. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, సంబడీ హూ వాంటెడ్ టు షో దేర్ అథారిటీ ఆన్ మీ, దే షోడ్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఆల్ ఐ am reacting to it and trying to complain on that issue to the authorities, ఆ ఇష్యూస్ పైన ఫ్యాకల్టీ అనేవారు లేదా అథారిటీ అనేవాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకొచ్చేసి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు, దాని గురించి మాట్లాడతారు. బట్ ఒక స్టూడెంట్గా అతను ఏమనుకుంటాడంటే ఈ ఇన్సిడెంటల్ నేను అథారిటీకి కంప్లైంట్ చేసిన, బట్ దే వోంట్ బీ దేర్ ఫర్ ఎంటైర్ 3 years. ఐ హ్యావ్ టు ఫేస్ దెమ్ ఆల్ త్రూ ద 3 years ఆర్ లైక్ 2 years. అలా చెప్పకుండా ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, కంప్లైంట్స్ చేయకుండా బయటికి రాకుండా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది ఇట్ ఈస్ రియలీ వర్త్ ఇట్ ఫర్ అ స్టూడెంట్? లేదా ఒక బిగినింగ్ వచ్చిన ఒక 3-4 months ఫస్ట్ ఇయర్ 3-4 months హడావిడి ఉంటుందా, లేదా ఎంటైర్గా హెల్ప్ చేస్తుందా? అంటే నేను అదే చెప్పాను కదా, మేమున్నప్పుడు ఇప్పుడు ర్యాగింగ్ అలాంటివి జరగలేదు. ఈవెంట్ టు కాలేజెస్ అసలు ర్యాగింగ్ అనేది ఏంటో తెలియదు మాకు. ఏదో సినిమాల్లో వచ్చిందేమో తప్పితే నిజంగా ఒక లెవెల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో ఎప్పుడు ర్యాగింగ్ జరిగేది కాదు. ఎక్కువగా హాస్టల్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ జరిగేది ర్యాగింగ్. అంటే అది స్టార్ట్ అవుతాం ఎలా అయింది అంటే ఇట్ ఈస్ అన్ ఇంటరాక్షన్. కొత్తగా వచ్చిన స్టూడెంట్కి సీనియర్కి మధ్యలో ఒక ఇంటరాక్షన్, తెలుసుకోవటానికి ప్రయత్నమో చెప్తామన్న ప్రయత్నమో ఏదో. బట్ సమ్హౌ అది ఎలా డీవియేట్ అయిందో కానీ కొన్ని చోట్ల అది బాగా సీరియస్ అయింది. ఎస్, ఇట్ స్టార్టెడ్ బికమింగ్ డ్యామేజింగ్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ది స్టూడెంట్. ఎస్, కొన్నిసార్లు తీసుకోపోవడం. దీనికి కూడా కారణం అంతే. పిల్లలు ఏది టఫ్ సిచ్యువేషన్ నుంచి ఇఫ్ దే డోంట్ గో త్రూ, సడన్గా ఏదైనా చిన్నది వచ్చినా దే విల్ నాట్ టేక్ ఇట్. సో ఇప్పుడు జనరేషన్ ఎలా వస్తున్నారంటే ఏమీ అనొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయనియాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ర్యాగింగ్ ఇన్సిడెంట్ జరిగితే కనుక దే మే నాట్ టేక్ ఇట్. అయితే ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ఎక్కడైనా కానీ వీ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ సెటప్ వేర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ఒకరికి చెప్పాలి అనేది తెలియాలి. హెల్ప్ అది ఇంట్లో నుంచే రావట్లేదు. మనం ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తిట్టేస్తాము, కొట్టేస్తాము, చేసామనుకోండి వాళ్ళు చెప్పరు మనకి. సో ఆ సెటప్ రావడానికి ప్రతి కాలేజ్లోనూ యాంటీ ర్యాగింగ్ కమిటీ అయితే ఉండాలి. హౌ మచ్ ఇట్ ఈస్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ అనేది ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ ఎన్ అసెస్మెంట్. అండ్ ఐ సీరియస్లీ అగ్రీ దట్ ప్రతి చోట ఇది 100%గా పిల్లలకి హెల్ప్గా ఉందని అయితే అనలేను. కానీ సార్ నేను చూసిన ఏంటంటే ఎందుకంటే పిల్లలకి ఒక భయం ఉంటుంది, నేను చెప్తే మీరు అన్నట్టు చెప్తే ఏమన్నా అవుతుందేమో. అది మటుకి స్లోగా మనం ఎరాడికేట్ చేయాలి సొసైటీ నుంచి. పిల్లలు ఇప్పుడు చాలా మనం ఏమవుతుందంటే సోషల్ ప్లాట్ఫామ్స్లో గేమ్స్, మొబైల్లో గేమ్స్ ఆడుతుంటే ఏదో తప్పు జరుగుతుంది చెప్పరు ఇంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ ర్యాగింగ్, ఇది స్కూల్ నేచర్ నుంచే లేదు వాళ్ళకి. మాకు స్కూల్లో మోరల్ స్టోరీస్ అని ఉండేవి. ఆ మోరల్ స్టోరీస్లో ఏంటి, మంచి చెడు ఏంటి, ఎలా ఫేస్ చేయాలి, ఎవరికి చెప్పాలి అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు ఏం లేవు. మారల్స్ ఎవరికి ఏదైనా తప్పు జరిగితే మమ్మీ డాడీకి చెప్పుకోలేరు, టీచర్కి చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు అంటే స్టాప్. సో అలా లేకుండా వీ హ్యావ్ టు సెటప్ దట్. ఐ థింక్ దెర్ విస్ సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ షుడ్ బి దేర్. కానీ భవన్స్లో ఒకటి డిఫరెన్స్ ఏంటంటే ర్యాగింగ్ చాలా తక్కువ జరిగింది. ఎప్పుడు వీ హ్యాడ్ అంటే నేను లెక్చరర్ ఉన్నప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ బయట జరిగేవి, కాలేజ్లో ఎప్పుడు జరిగేవి. దాంతో మనకు అది అంత సీరియస్ ఎఫెక్ట్ ఉండదు. జరుగుతున్నా కానీ అంత సీరియస్గా జరగకపోవచ్చు. మేబీ 1-2 జరుగుతున్నాయేమో వితౌట్ ఇన్ మై నోటీస్ ఆర్ అవర్ ఫ్యాకల్టీ నోటీస్.
బట్ యాజ్ సచ్ ఇట్స్ నాట్ వెరీ సీరియస్ ఇన్ గవర్నమెంట్స్. అండ్ ప్రతి టీచర్ని అడగమని చెప్తాం, మీకు ఏమైనా ర్యాగింగ్ జరుగుతుందా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా. ఈవెన్ నౌ లాస్ట్ ఇయర్ ఆల్సో ఐ టోల్డ్ మై స్టాఫ్ మెంబర్స్, ఫస్ట్ ఇయర్ పిల్లలు రాగానే ఒక 6 నెలలు వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్, వీ హ్యావ్ టు టాక్ టు దెమ్. ఇట్స్ నాట్ సబ్జెక్ట్. పర్సనల్గా కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరైనా ఏమైనా అంటున్నారా. సో దాట్ వే వీ జనరల్లీ ట్రీట్ స్టూడెంట్స్. ఏమైనా ఒకళ్ళిద్దరు టీచర్స్ వాళ్ళు అవ్వట్లేదేమో కానీ సీనియర్ ఫ్యాకల్టీస్ విల్ ఆల్వేస్ టేక్ కేర్ అబౌట్ ద స్టూడెంట్స్. కానీ నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు వన్స్ స్టూడెంట్ కమ్స్ టు అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ కాలేజ్ ఫర్ దట్ మ్యాటర్, యాజ్ అ ఫ్రెషర్ సంబడీ హూ ఈస్ హ్యావింగ్ ది అథారిటీ ఓవర్ దెమ్, ఆ డామినెన్స్ చూపించాలి అని ఒకడు అనుకున్నాడంటే వాడు చూస్తాడు. ఎందుకంటే తప్పు చేసేవాడు ఎలాగైనా చేస్తాడు. డామినెన్స్ చూపించిన తర్వాత అది ఈ వ్యక్తికి, ఎవరైతే స్టూడెంట్ ఎఫెక్ట్ అయ్యారో ఏమనుకుంటాడంటే, నేను చెప్పినా నాకు ఏమొస్తుంది, ఇది ఒకవేళ చెప్పినా కూడా ఫ్యాకల్టీ వచ్చి లేదా ప్రిన్సిపల్ వచ్చేసి గొడవను సాల్వ్ చేస్తారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ నెక్స్ట్ 1 year నేను అతను ఫేస్ చేయాలి. ఈ ఫేస్ చేయడం అవసరమా, నాకు ఈ గోల్ అంత అవసరమా, ఇదంతా అనుకొని లోపల పెట్టుకొని అట్లనే హీల్ సఫర్. ఐ హావ్ సీన్ దిస్ కేస్. అంటే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. మనము తప్పు జరిగితే చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది కూడా ఇంపార్టెంట్. మీరు డైరెక్ట్గా ఫేస్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ పేరు చెప్పనవసరం. మేబీ మెసేజ్ ద్వారాను, మేబీ ఒక చిన్న లెటర్ రాసి, అనానిమస్ లెటర్ రాసేసి ఇచ్చేస్తాం వలన చెప్తే ప్రాబ్లం అంటే జరగకుండా పెరగకుండా అయితే మనం అరెస్ట్ చేయగలుగుతాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ చేసేవాడు కనుక నువ్వు చెప్పట్లేదు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో దట్ మే గో బియాండ్ యువర్ కంట్రోల్. అలా జరగకుండా చెప్తాం ఈజ్ బెటర్. నీకు భయం వేస్తుంది వాడి గురించి చెప్పాలనుకుంటే మేబీ వీ హ్యావ్ టు టేక్ అదర్ మెథడ్స్. ఇప్పుడు చాలా మనకి ఏంటంటే మీకు టెక్నాలజీ ఉంది, వాట్సాప్ ఉంది, ఈమెయిల్ ఉంది. ఇట్స్ నాట్ నెసరీ దట్ యూ షుడ్ పుట్ ఎ నేమ్. అండ్ మా దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది ఫ్యాకల్టీకి. మీకు ఎవరైనా తప్పు చేశారని చెప్పినప్పుడు మనం చూస్తాం టీవీలో కూడా విక్టిమ్ పేరు కానీ ఫొటోస్ కానీ ఇట్లాంటి మెన్షన్ చేయకూడదు. ఐడెంటిటీ ప్రొటెక్షన్ అది చేయొద్దని చెప్తాం. మన ఫ్యాకల్టీ కూడా చాలాసార్లు చేస్తారు. సో అది భయపడాల్సిన అవసరం పెద్దగా ఉండదు, చెప్తామే బెటర్. మై సజెషన్ ఈజ్ డైరెక్ట్గా చెప్పలేకపోతే భయం ఉంటే ఫైండ్ అవుట్ అదర్ మీన్స్, బట్ టెల్ సో దట్ అది లెవెల్ క్రాస్ అవ్వకుండా ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్కి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డస్ అ కాలేజ్ రియలీ గివ్ ప్రిఫరెన్స్ టు ది మెంటల్ హెల్త్ ఆఫ్ అ స్టూడెంట్? కాలేజ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది, దీనికంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉండాలి అనేది లేదు. అండ్ మేబీ గవర్నమెంట్ ఈస్ ఇనిషియేటింగ్. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో కౌన్సిలర్ ఉండాలి, కంపల్సరీ. ఇప్పుడు మ్యాండేటరీ చేస్తుంది. మీరు ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్ వెళ్తే కంపల్సరీ ఉండాలి, ఆన్ రూల్స్ కౌన్సిలర్ ఉండాలి. కొన్ని యూనివర్సిటీస్లో కూడా వాళ్ళు కంపల్సరీ ఈ అపాయింట్మెంట్ చేస్తారు. వీ ట్రైడ్ లాస్ట్ ఇయర్ కొంత మేము కూడా కౌన్సిలర్ పెట్టాలని అనుకున్నాం, పెట్టాము. బట్ రియలీ ద టైమ్ హ్యాస్ కమ్. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ అండ్ సమ్ స్టెప్స్ మస్ట్ బీ టేకెన్ ఇన్ దిస్ రిగార్డ్. అండ్ దీనికి ఏం లేదు. ఎవ్రీ టీచర్ కొంత టీచర్ స్టూడెంట్తో ఫ్రెండ్లీగా ఉండి ఇఫ్ వీ కెన్ ఇంపార్ట్ ద ట్రస్ట్, ఇంక పిల్లలు ఈజీగా బయటకు వచ్చేస్తారు. అండ్ పర్టికులర్గా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వచ్చేటప్పుడు ఆ టీనేజ్ చేంజ్ అనే దాంతో చాలా మటుకు ఉంటుంది. సో ఒక 6 to 8 months కనుక మనం వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగితే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ అవుట్. ఎవ్రీ టీచర్ కనుక ఒక 6 months ఆ స్టూడెంట్ని చక్కగా మాట్లాడి అదర్ దాన్ సబ్జెక్ట్స్ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆ టైం గ్యాప్లో వాళ్ళు పిల్లలు బయటికి డెఫినెట్గా వచ్చేస్తారు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. బట్ నౌ ఇట్ ఈస్ హై టైమ్ దట్ every institute, every organization should focus on mental health of the students, particularly those who are in degree, teens బయటకు వస్తున్నారు. ఈ పీరియడ్లో కనుక if we can control them, we can give the support, I think they will pass through it. అండ్ దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. సొసైటీలో వచ్చే చేంజెస్ వల్ల వస్తుంది. కైండ్ ఆఫ్ సోషల్ ప్లాట్ఫామ్స్, న్యూక్లియస్ ఫ్యామిలీస్. మన ఇంట్లో ఆ రోజు అమ్మమ్మ తాతయ్య ఉండేవాళ్ళు, మంచి చెడు చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. సో మనకు ఆ ప్రెషర్ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? మదర్ ఆఫీస్కి వెళ్తుంది, ఫాదర్ ఆఫీస్కి వెళ్తారు. ఈవినింగ్ 5 o'clock వచ్చి నాకు ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరున్నారు నా దగ్గర? స్కూల్లో స్ట్రిక్ట్గా ఉంటారు టీచర్స్, మాట్లాడనివ్వరు, ఎక్స్ప్రెస్ చేయనిరు. ఇంటికి వస్తే మదర్ ఫాదర్ ఉండరు.
ఆఫీస్లో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లయినా ఇద్దరు ఫ్యామిలీలో ఎర్న్ చేస్తేనే దే కెన్ రన్ అన్న సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళు తప్పు అంటలేదు. ఆ సొసైటీలో ఉన్న చేంజెస్ వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. And one more thing you have mentioned that your mental pressure, exam pressure doing your graduation, BSc and MSc, you have fainted. And ఆ లైన్స్లో మాట్లాడాలనుకుంటే ప్రెషర్, పేరెంటల్ ప్రెషర్ ఉండేది. ఎందుకంటే ఎవ్రీ పేరెంట్ వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, చదువుకున్న తర్వాత ఏదో ఒక జాబ్ మంచిగా రావాలి, సో దట్ దే లీవ్ దేర్ లైఫ్ హ్యాపీ. ఏ పేరెంట్ కానీ ఇంతకంటే ఎక్కువ ఉండదు. సో దాంట్లో పిల్లలకి నువ్వు చదువు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, తెలియకుండానే వాళ్ళు పిల్లల్లో ప్రెషర్ పెడతారు. అండ్ అది తప్పు కాదు. సో ఆ ప్రెషర్ ఉంటుంది. పిల్లలు పేరెంట్ అనే వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఎక్కడో ఒక చోట ఉంటారు, ఫాదర్ ఫెయిల్ అయినా పర్లేదు తర్వాత చూసుకున్నాను. ఈవెన్ దో అది నేను ఐఎమ్ ఆల్సో నాట్ దట్ కేటగిరీ. నాకు మా అబ్బాయి బాగా చదువుకోవాలని ఉంటుంది. అల్టిమేట్లీ ఈ షుడ్ సెటిల్ డౌన్, అంతే. ఎవరైనా పేరెంట్స్ అదే ఆలోచిస్తారు. కానీ మాకప్పుడు ఇయర్ వైజ్ ఉన్న సిస్టంలో మొత్తం సిలబస్ చదువుకోవాలి, ఒక్కరోజు ఎగ్జామ్ రాయాలి. సో వీ హ్యాస్ టు హ్యావ్ 1.5 day టైం. అంత సిలబస్ చదివి అంతా గుర్తుంచుకుని నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయాలి అన్నప్పుడు అంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ ప్రెషర్ వల్ల కూడా హెల్త్ పాడైపోయి ఫెయింట్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు అట్లా లేదు, సెమిస్టర్ సిస్టమ్. మీరు ఎంత చదువుతారు అనేది కూడా చాలా తక్కువ, ఎంత టైం గుర్తుంచుకోవాలనేది కూడా అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ యూ హ్యావ్ సో మెనీ అడ్వాంటేజెస్ విత్ ద టెక్నాలజీ. ఒక టెక్స్ట్ బుక్ ఎత్తుక్కొని అవసరం లేదు, ఒక ఇన్ఫర్మేషన్ ఎత్తుక్కొని అవసరం లేదు. అండ్ ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను, 1 day బిఫోర్ ఎగ్జామ్ చదువుతారు, 2 రోజుల ముందు ఎగ్జామ్ చదువుతారు. అరే ముందు నుంచి చదవండి అంటే చదవనే చదవరు. బట్ వేరే మా టైంలో ఒక 20 days ముందు 3 days ఈ సబ్జెక్ట్కి 3 days ఈ సబ్జెక్ట్ అని పెట్టుకునేవాడు. క్వాంటమ్ చదువుకోవాల్సి వచ్చింది. సో ప్రెషర్ అనేది ఇట్ విల్ బి దేర్. మినిమం ప్రెషర్ అనేది ఇట్ విల్ బి దేర్. మనకి అట్మాస్ఫియర్లో ఎట్లయితే 1 atmospheric ప్రెషర్ ఉంటుందో అట్లా ప్రతి స్టూడెంట్కి ఒక ఎగ్జామ్ ప్రెషర్ మినిమం అనేది ఉంటుంది. రైట్. అది బాగా పెరగకుండా చూసుకోవటము ఇన్స్టిట్యూట్ బాధ్యత, పేరెంట్స్ బాధ్యత. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్. ఇంకొకటి చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళ టేస్ట్కి సంబంధించింది ఇవ్వకుండా, వాళ్ళు అవ్వాలనుకున్నది అవ్వనివ్వకుండా, ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని పుష్ చేసినప్పుడు ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ప్రెషర్స్ పెట్టినప్పుడు మటుకి డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాంపర్. నేను అవ్వలేదు నా కొడుకు అవ్వాలి, నేను అవ్వలేదు నా కూతురు అవ్వాలి, అట్లా ఉండకూడదు. నువ్వు ఏదో ఒకటి చేయమని నీ లైఫ్ నువ్వు బెటర్గా చూసుకోవాలంటే. అండ్ ఆల్సో కంపారిజన్ కూడా బాగా ఎక్కువైపోయింది. కంపారిజన్ లైన్స్లో మాట్లాడుతుంటే చాలామంది పేరెంట్స్, ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ పేరెంట్స్ పిల్లలు చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకోవాలి. కానీ స్టూడెంట్ పర్స్పెక్టివ్ లేదా ఒక సన్ ఆర్ డాటర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఏ క్లారిటీ లేకుండా లైఫ్ అనేది ఏ స్టూడెంట్ ఉండడు. అది ఎంజాయ్మెంట్ వల్ల కొంచెం డివియేట్ అవ్వచ్చు, కానీ ఆ క్లారిటీ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. కానీ ఈ రైట్ ఆఫ్టర్ 10th class 12th class ఆర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ కంపారిజన్ అనేది ఒకటి వస్తుంది సార్. ఈ కంపారిజన్ బిట్వీన్ స్టూడెంట్స్ వాళ్ళ మెంటల్గా ఏం ఫిక్స్ అవుతారంటే నేను ఇది చదివితేనే మా డాడీని ప్లీజ్ చేస్తా. అండ్ ఆల్సో వన్ అదర్ ఎగ్జాంపుల్ ఐడ్ లైక్ టు టెల్ హియర్ ఇస్ దాట్ చిన్నప్పటి నుంచి ఒక స్టూడెంట్ ఏం విని పెరిగాడంటే 10th అయిపోతే లైఫ్ సెట్ అయిపోతుంది, 12th అయిపోతే లైఫ్ సెట్ అయిపోతుంది, 12th వరకు చదువు నీకు లైఫ్ సెట్ అయిపోతుంది, డిగ్రీ అయిపోయిన తర్వాత నీ లైఫ్ సెట్ అయిపోతుంది, ఎనీ డిగ్రీ ఫర్ దాట్ మ్యాటర్. బట్ ఆ స్టూడెంట్కి ప్రాపర్ మెచ్యూరిటీ వచ్చిన ఏజ్ ఇస్ 21, వాట్ ఐ బిలీవ్ ఇస్. ఎందుకంటే అప్పటికి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యూ విల్ ఎంటర్ ఇన్ టు అ రియల్ వరల్డ్. ఆ రియల్ వరల్డ్కి కాలేజ్, పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవ్వరు హెల్ప్ చేయరు. ఇట్ హ్యాస్ టు బీ ఆల్ ఆన్ హిస్ అలోన్. అది ఈ కంపారిజన్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత స్టూడెంట్ ఎట్లా అయిపోతున్నాడంటే ఇంత చేసిన తర్వాత కూడా నేను ఎవరిని ప్లీజ్ చేయలేకపోతున్నాను అనేది ఒక మెంటల్గా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లేక వచ్చేస్తాడు అతను. అది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్. అది స్టూడెంట్ పర్స్పెక్టివ్. మరి పేరెంట్స్కి వాళ్ళ పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. ఏ పేరెంట్ అయినా కానీ వాళ్ళ పిల్లలు బాగుండాలని అనుకుంటారు కదా. అవునవును. మీరు చనిపోవాలి, ప్రెషర్ తీసుకుని సూసైడ్ చేసుకోవాలి ఏ పేరెంట్ అనుకోరు. అది ఎలా జరుగుతుంది అనేది కొంచెం సొసైటీలో కూడా దేర్ ఆర్ సమ్ డ్రాబ్యాక్స్. మీరు అన్నట్టు ప్రెషర్ ఉంది, కంపారిజన్ ఉంది, చేంజ్ అవ్వాలి.
చేంజ్ అవ్వాలి అంటే ఓవర్ నైట్ అవ్వదు. అవును. రైట్. ఒక్కొక్క ఎరాలో ఒక్కొక్క పార్ట్ డామినేట్ చేస్తుంది. రైట్. టెక్నాలజీ ఎరా ఉంటుంది, గ్రీన్ రెవల్యూషన్ ఎరా ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా కంపారిజన్, మా పిల్లలు అది అవ్వాలి అన్నది ఇప్పుడు ఉంది, చూస్తున్నారు. మేబీ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అది కూడా పోతుంది. మేబీ యువర్ జనరేషన్ కమ్స్, అది కూడా పోతుంది, అప్పుడు వేరే ప్రాబ్లం రావచ్చు. సో ఇది వీ హ్యావ్ టు, అంటే ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. మనం ఒక స్పెసిఫిక్ కేసు తీసుకుని ఈ సిస్టమ్ మొత్తం తప్పు, ఈ ప్రొసీజర్ మొత్తం తప్పు, ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు నేను కూడా చూస్తుంటాను న్యూస్ చదువుతున్నప్పుడు, ఇండియన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు, అంత మార్క్స్ మీద ఉంటుంది, ఎంటర్ప్రెనర్స్ని బయటికి రానివ్వరు. బట్ ద పర్సన్ హూ ఈస్ టెల్లింగ్ దట్ హెస్ కమ్ త్రూ ద సేమ్ సిస్టమ్. నువ్వు ఏ సిస్టమ్ని అయితే నువ్వు తప్పుపడుతున్నావో నువ్వు ఆ సిస్టమ్ నుంచి వచ్చావు. కానీ నువ్వు ఇవాళ వెళ్ళిన ఆ పొజిషన్ వెళ్ళాక యువర్ రియలైజింగ్ దట్. నువ్వు ఎంటర్ప్రెనర్ అయ్యారు కాబట్టి ఎంతోమంది నీలాగా అవనోళ్ళు ఎంతమంది ఉన్నారు. అవ్వకపోతే ఏం చేస్తారు ఎంటర్ప్రెనర్స్? అందరూ ఎంటర్ప్రెనర్స్ అవ్వాలనుకుంటారు, అందరూ బిల్డ్ చేయాలనుకుంటారు, కరెక్టే. కానీ అందరూ అవ్వలేకపోవచ్చు. మరి అవ్వకపోతే ఎట్లా? నేను ఎంటర్ప్రెనర్ అవ్వాలి, నేను ఫ్రీగా వదిలేస్తాను, ఓకే మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్తాను, చేస్తారు, ఏదో దెబ్బతింటారు. మళ్ళీ వెనక్కి వచ్చాక నేను ఇది చేయలేకపోయాను, ఇప్పుడు ఏం చేయాలనేది ఉంటే మన సాంప్రదాయాలు చెప్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కీడించి మేలించమని అంటారు సార్. కీడించి మేలించు అంటే అది తప్పు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటే మనం మంచి చేయగలుగుతాం. జరగకుండా ఆపగలిగితే ఇట్స్ గుడ్ ఫర్ అస్. సో అలా ఒక సిస్టమ్ డెవలప్ అయింది. ఇప్పుడు కొత్తగా మీరు ఎంటర్ప్రెనర్స్, స్టార్టప్స్ అంటున్నారు. ఇవాళ ఏదైనా ఎందుకు వస్తుంది? టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, జీడిపి పెరుగుతుంది, దానివల్ల వస్తుంది. మా టైంలో ఎంటర్ప్రెనర్ అంటే అసలు నెవర్, మాకు ఎప్పుడు తెలియదు ఎంటర్ప్రెనర్ అంటే. ఆపర్చునిటీ లేదు, పని చేశాను. గ్లోబల్గా చేంజ్ అవుతుంది కాబట్టి సిస్టమ్ మార్చుకోవాలి కాదన్నట్టు. అండ్ ఏదైనా సిస్టమ్ సడన్గా మార్చకూడదు. సి దిస్ ఇస్ వెరీ వన్ బిగ్ మిస్టేక్ ఇఫ్ ఎనీబడి ట్రైస్ టు డూ. మా ఫిజిక్స్లో అది రూల్ ఉంటుంది. ఇఫ్ ఎ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్, దాన్ని చేంజ్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఎ స్టడీ చేంజ్. సడన్గా చేంజ్ చేస్తే టర్బులెన్స్ వస్తుంది. ఆ టర్బులెన్స్ పీరియడ్లో ఏమన్నా అవ్వచ్చు. టర్బులెన్స్ పీరియడ్ అంటే ఓకే, ఒక సిస్టమ్ ఒక ఫ్లో అవుతుంది, నువ్వు రివర్స్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ఎ టర్బులెన్స్ పీరియడ్. ఆ టర్బులెన్స్ పీరియడ్ మనం తట్టుకోలేదనుకో, సిస్టమ్ కెన్ బ్రేక్. సో ఇవాళ నేను ఇండియన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ బాగాలేదని అన్ని తీసి అన్ని పెట్టేసేదనుకో, అది ఎటు కాకుండా అయిపోతుంది. అలా చేయకూడదు. సో ఇట్ షుడ్ బి స్లో. దానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మమ్మల్ని అనేవాళ్ళు ఎంటర్ప్రెనర్స్ లేరని. 10th అయిపోయాక పాలిటెక్నిక్, ఐటీఐ అని ఉండేది, ఇంటర్మీడియట్ అని ఉండేది. ఐటీఐ, పాలిటెక్నిక్ అంటే యు ఆర్ బికమింగ్ ఎన్ ఎంటర్ప్రెనర్. అప్పుడు ఆ పొజిషన్లో అవి ఎంటర్ప్రెనర్షిప్ అంటే నువ్వు సొంతంగా ఏదైనా మిషన్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా ఐటీఐలోనో పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలి. హార్డ్వేర్ సైడ్ అది ఎంటర్ప్రెనర్ జాబే. లేదు ఫ్యూచర్లో చేయాలనుకుంటే అప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాక బీఎస్సీ ఉంది, బిఈ ఉంది. ఏముంది డిఫరెన్స్? ఇంజనీర్, బిఏ అంటే ఇంజనీర్, బిఎస్సీ అంటే థియరటికల్ నాలెడ్జ్ చెప్పాలి. అంటే ఆ ట్రాక్ ఎలా ఉంటే యు ఆర్ నౌ బికమింగ్ సంబడీ హూ కెన్ స్ప్రెడ్ ద నాలెడ్జ్. సో బిఎస్సీ చదువుతామంటే ఈజ్ నాట్ బికమింగ్ అన్ ఇంజనీర్, ఈజ్ నాట్ ఒక నాలెడ్జ్ తీసుకుని ఈ నాలెడ్జ్ని నెక్స్ట్ తరానికి ట్రాన్స్ఫర్ చేయాలి అన్న ఓరియంటేషన్. అదే బిఈ అని ఉండేది, అది ఎక్కువ ఇంజనీర్స్ చేయాలి, వాళ్ళు టెక్నాలజీ చేయాలి, ఇన్నోవేషన్ చేయాలి. సరే అదొక సిస్టంలో ఇన్ని రోజులు వచ్చింది, దాన్ని స్లోగా చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ అది ఎక్కడో ఒక చోట స్లోగానే జరగాలి. వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు చేంజ్ ఓవర్ నైట్. సో దట్ ఈస్ వాట్ రియలీ ఎఫెక్టింగ్ ది మెంటల్ హెల్త్ ఆఫ్ అ స్టూడెంట్. ఈ వెరీ యంగ్ ఏజ్ నుంచి అవన్నీ మైండ్లో పెట్టేసుకొని వాళ్ళు చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. సార్ బిఫోర్ దాట్ వీ వర్ టాకింగ్ అబౌట్ మెంటల్ హెల్త్, కంపారిజన్ అని, పేరెంటల్ ప్రెషర్ అని, ఇవన్నీ వస్తుంటాయి కదా. సో అందులో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ నేను ఐ వాంటెడ్ టు షేర్ స్టూడెంట్స్ ఒక కేటగరైజ్ చేసేస్తే వాళ్ళని 3 types వీ కెన్ కేటగరైజ్. చదివేవాడు, నార్మల్ స్టూడెంట్, ఇంట్రెస్ట్ అంత చూపించినవాడు. సో ఒక చదవని స్టూడెంట్కి వీడు చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే, ఎలా పాస్ అయిపోతాడు అని ఒక పర్సెప్షన్ ఉంటుంది ఫర్ స్టూడెంట్ అండ్ ఫర్ పేరెంట్స్ ఆల్సో. ఫర్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఎలాగోలాగా పాస్ అయిపోతాడు,
వీడు ఏది చదివినా పాస్ అయిపోతాడు అని ఒక పర్సెప్షన్ ఉంటుంది. బట్ ఫర్ సంబడీ హూ ఇస్ యాక్చువల్లీ స్టడింగ్, ఇఫ్ ఇట్ ఆల్ అతనికి కొంచెం గ్రేడ్స్ తగ్గిన ఫర్ ఎక్స్ ఫ్యాక్టర్స్ గ్రేడ్స్ అనేవి తగ్గుతాయి. కానీ అతన్ని ఎవ్రీ టైమ్ టు సీక్ వ్యాలిడేషన్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్, ఫ్రమ్ సొసైటీ, ఫ్రమ్ రిలేటివ్స్, ఎవ్రీబడి. ఈ కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా కూడా వ్యాలిడేషన్ అనేది పడిపోతుంది. హీ హ్యాస్ టు ప్రూవ్ హిస్ వర్త్ అగైన్ అండ్ అగైన్, హీ ఆర్ షీ. దాంట్లో మళ్ళీ అతను మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతాడు. ఐ హావ్ సీన్ కేసెస్. అండ్ ఇంకొక స్టోరీ, ఇక్కడ ఒక ఫన్నీ స్టోరీ ఏంటంటే, యూ హెవ్ మెన్షన్డ్ హియర్, నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు ఏదో ఒకటి చదివేస్తావు కదా అని యూ హెవ్ మెన్షన్ దట్. ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ స్టోరీ హియర్. ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ అ నార్మల్ స్టూడెంట్. ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పిందంటే, డాడీ నేను ఎగ్జామ్ రాసిన, పాస్ అవుతున్నా లేదో తెలియదు అని అంటే, పర్లేదు బిడ్డ ఏదైతే అయింది చూసుకుందాం అని అంటారంట. అది 10th క్లాస్ తర్వాత. 12th గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి కాన్వర్సేషన్ అయ్యేటప్పుడు దే డి నాట్ టాక్ ఎనీథింగ్. ఎగ్జామ్స్ అయిపోయిన రిజల్ట్ వచ్చింది, పాస్ అయినా అంటే పాస్ అయినా అంటే, సో హీ హగ్డర్. సో అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఆల్సో. ప్రెషర్ పెట్టేసి, కంపారిజన్ చేసేసి, ఈ వ్యాలిడేషన్ కోసం. సో అలాగా ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. సో అలాంటి వాళ్ళకి వాట్ వుడ్ యూ సే? మనం చదువు ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్ ఎందుకు అలా ఉన్నారంటే, వాళ్ళు పాస్ అయిన ఫేస్ అట్లాంటిది, వాళ్ళు పెరిగిన కల్చరు, వాళ్ళు వర్కింగ్ కల్చరు, అది రీజన్ అయి ఉండొచ్చు. ఐ విల్ గివ్ జస్ట్ లైక్ వాట్ యూ సెడ్. రీసెంట్లీ ఆఫ్టర్ CBSE 12th exams, ఐ హావ్ సీన్ 2 posts where one student sends a message to his father, I have secured 89%. Father says, marks are not good. Okay, but okay, we'll see. ఇంకొక పేరెంట్, నాకు 60% వచ్చింది, వాట్ షుడ్ ఐ డూ? డోంట్ వరీ అబౌట్ మార్క్స్, యూ విల్ ఇంప్రూవ్ అనే ఒక మెసేజ్ పెడతారు. దేర్ ఆర్ 2 కాంట్రడిక్షన్స్. అంటే ఒక పేరెంట్కి 89 ఈజ్ నాట్ సఫిషియంట్, ఒక పేరెంట్కి 60 ఈజ్ ఎనఫ్. అంటే వాళ్ళున్న ప్రొఫెషనల్ లైఫ్లో, వాళ్ళ రిలేటివ్స్ కల్చర్లో, నేను ఒక ఫ్యామిలీ చూసాను. ఆ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరు డాక్టరేట్సే, అందరూ చదువుకున్న వాళ్ళు, దే ఆర్ వెల్ సెటిల్డ్. అట్లాంటి దగ్గర ఒకవేళ ఒక స్టూడెంట్ ఎప్పుడైనా ఫెయిల్ అయినా, ఐ థింక్ మేబీ హీ విల్ పాస్ త్రూ ఎన్ హారబుల్ సిచ్యువేషన్. పేరెంట్స్ సమ్హౌ షుడ్ రియలైజ్, మనం చెప్తూ ఉండాలి పిల్లలకి దట్ యూ షుడ్ డూ గుడ్. అట్ ద సేమ్ టైం ఆ సపోర్ట్ కూడా ఇవ్వాలి. ఇఫ్ సమ్ టైమ్స్ దే ఫెయిల్, మనం ఆ సపోర్ట్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ రిజల్ట్ రాగానే ఫస్ట్ థింగ్ ఈజ్ ఆ రిజల్ట్ వచ్చే టెన్షన్. దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్, అదే వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది మనకెందుకని. బట్ ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ లిటిల్ బిట్ మోర్ టెన్స్డ్, మేబీ యూ షుడ్ టాక్ టు దెమ్ అండ్ టెల్. అది పేరెంట్స్ కాదు, వాళ్ళ డ్యూటీ అనమాట. అది చేయాలి, డెఫినెట్గా చేయాలి. కానీ మనం చెప్తాం ఈజీ. నేను యాజ్ ఎ పేరెంట్ మా అబ్బాయి ఎగ్జామ్ రాసినప్పుడు నేనేం చెప్పాను, ఐ రిమెంబర్ వెరీ వెల్ మై టెలింగ్ మై సన్, డోంట్ వరీ అబౌట్ పాసింగ్ ఆర్ ఫెయిలింగ్, యూ డూ గివర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా హీ ఎక్స్ప్రెస్డ్ దట్ ఐఎమ్ లిటిల్ బిట్ వరీడ్. అండ్ ఐ సెడ్ డోంట్ వరీ అబౌట్ ఎగ్జామ్, పాస్ ఆర్ ఫెయిల్. ఇఫ్ యూ వరీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ బెటర్. వాట్ ఎవర్ యూ గో అండ్ డూ సిన్సియర్లీ, డూ వాట్ ఎవర్ బెస్ట్ యూ వాంట్. వన్ మోర్ థింగ్, మనం అట్లా చెప్పారు కదా అని పేరెంట్స్ నేను ఎగ్జామ్ ముందు కూడా వెళ్ళి చదువుకోకుండా రాస్తానంటే ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ మీరు పెట్టండి. రిమైనింగ్ దే విల్ వాట్ ఎవర్ షుడ్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, రీసెంట్లీ మై ఫ్రెండ్ హ్యాస్ గివెన్ మీ వన్ పోస్ట్. ద లైఫ్ ఈస్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు మై ప్లాన్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ యాజ్ ప్లాన్డ్ బై గాడ్. నాకు చాలా ప్లాన్స్ ఉంటాయి, నేను ఇది అవ్వాలి, నేను మేబీ ఐ ఎక్స్పెక్ట్ నా స్టూడెంట్స్ రాగానే అందరు 9:30 కల్లా వచ్చేయాలి. బట్ ఇట్ మే నాట్ హ్యాపెన్. ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. హోప్ there will be a change in the perception of everybody, including student and parent. So, why should a college have diverse clubs? See, the clubs have come into effect, and the clubs form అయింది. మేబీ ఆ సిచ్యువేషన్లో అక్కడ నీడ్ ఉండటం వల్ల ఒక క్లబ్ ఫామ్ అయ్యొచ్చు. బట్ యాజ్ సచ్ కొన్ని ఇన్స్టిట్యూట్లో ఒక స్టాండర్డ్ క్లబ్స్ ఉంటాయి. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, గ్రీవియన్స్ సెల్ కమిటీ, రైట్, హెల్త్ కమిటీ,
there are some simple specific cells. ఇవి కాకుండా కొన్ని ఆ టైంలో సిచ్యువేషన్లో కావాల్సి వచ్చి వాళ్ళ టాలెంట్ ఫేర్వెల్ ఫ్రెషర్స్కి చేస్తానికి దే నీడ్ వన్ ప్లాట్ఫామ్. సో అలా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక క్లబ్ ఫామ్ చేశాం. సిమిలర్లీ ఈ డిపార్ట్మెంటల్ లెవెల్లో సైన్స్ స్టూడెంట్కి వేరు, కామర్స్ స్టూడెంట్ వేరు, మేనేజ్మెంట్ స్టూడెంట్ వేరు. వాళ్ళకి స్కోప్ కావాలి ప్లాట్ఫామ్స్. కామన్ ప్లాట్ఫామ్కి వచ్చేటప్పటికి కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, ఆపర్చునిటీ తగ్గిపోతుంది. సో వెన్ ఆపర్చునిటీ ఈస్ రెడ్యూస్డ్ అండ్ కాంపిటీషన్ ఈజ్ ఇంక్రీస్డ్, స్టూడెంట్ ఈస్ ఎట్ ద లాస్. మేబీ ఇలా డైవర్స్ క్లబ్స్ చేస్తాం వల్ల ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి ఒక పర్టికులర్ క్లబ్ అరైజ్ అయింది. ఇట్ విల్ క్యాటర్ ఫర్ వన్ స్పెసిఫిక్ పర్పస్. Particular incident that I have experienced is that back then when I was a student, clubs and every college actually brings out the special talent of a student. So I was sharing this story with somebody. ఈ క్లబ్ ఉంది, ఇట్లా కల్చరల్ క్లబ్ ఉంది, ఇక్కడ లిటరీ క్లబ్ ఒకటి ఉంది అని చెప్తుంటే అసలు ఏంది అది, ఎందుకుంది, అవసరమా? ఐవ్ సీన్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ తెలియదు అసలు ఎవరికి, కాలేజ్కి వస్తున్నాము వెళ్ళిపోతున్నాను, దే ఆర్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్. నేను క్లబ్ ఒక స్పెసిఫిక్ పర్పస్ చేశాను. ఆ స్టూడెంట్ కనుక ఆ టాలెంట్ ఎగ్జిబిట్ చేయాలి అంటే క్లబ్లో ఉంటుంది, ప్రమోట్ చేయాలి క్లబ్స్ని. ఉన్న క్లబ్స్ సిఆర్స్ వాళ్ళంతా కోఆర్డినేటర్స్ దే షుడ్ ప్రమోట్ అండ్ దే షుడ్ టెల్ ద స్టూడెంట్ దిస్ ఇస్ క్లబ్ ఈస్ ఫర్ దిస్ రీజన్. తెలిస్తేనే స్టూడెంట్. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ రొటీన్, కాలేజ్కి వచ్చామా వెళ్ళామన్నట్టు. అలాంటి వాళ్ళకి పెద్ద క్లబ్స్ ఉన్నాయి ఒకటే, లేకపోయినా ఒకటే. సో కొన్ని క్లబ్స్ అదే చెప్పాను కదా, మ్యాండేటరీ క్లబ్స్ ఉంటాయి, కొన్ని క్లబ్స్ యాజ్ పర్ ఇన్స్టిట్యూషన్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ స్టూడెంట్ రిక్వైర్మెంట్ ఉంటాయి. I've read in one article, college has a lot of pressures, exam pressures అని, ఆ pressures అని, career pressures అని అన్నీ ఉంటాయి. ఈ pressures అన్నిటిని ఎస్కేప్ అవ్వడానికి టు రెడ్యూస్ ది మెంటల్ స్ట్రెస్ ఆన్ స్టూడెంట్ ద క్లబ్స్ ఆర్ ఫార్మ్డ్. ఇట్స్ లైక్ దట్స్. అదే కదా ఇప్పుడు స్టూడెంట్ కౌన్సిల్ అని క్లబ్ అని ఉంటుంది, మన దగ్గర డిపార్ట్మెంటల్ లెవెల్ క్లబ్స్ ఉన్నాయి. అదొక ప్లాట్ఫామ్ నాకున్న టాలెంట్ ఎగ్జిబిట్ చేస్తానికి. సో అది టాలెంట్ ఉండి వాళ్ళు ఎక్కడో చోట ఎగ్జిబిట్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక క్లబ్ విల్ బి యూస్ఫుల్. సో క్లబ్స్ college should be there. Yes. A lot of students feel is that head of the institution or a principal of the institution is not approachable. Let us say for instance, if at all I'm in a trouble or I'm having an idea or something for that matter, directly I cannot reach out to the principal. There are hierarchies of authorities. First you have to go to the class mentor, then it has to go to the HOD, then the departmental HOD, then it goes to the principal. Now if at all I'm in a trouble or like I'm having an idea, do you think that I can directly reach out to the principal and address the issue? Again subject to particular situation. Okay. See, think of a situation where every student want to meet a principal. Okay. Is it possible for a principal to address 3,800 students? Let us talk about two different scenarios, sir. One, when I'm having an idea to do something, and when I'm in a problem. So the first thing is, see, every teacher is capable of solving your problem or taking you to a next level if you have an idea. ఎవ్రీ టీచర్, అంటే ఏ టీచర్ నువ్వు ప్రాబ్లంలో ఉంటే నీకు సప్రెస్ చేసేసి పంపిస్తాం అనేది జరగదు. అవును. అలాగే ఐడియా ఉంటే కొంతమంది సపోర్ట్ చేయలేనప్పుడు వాళ్ళు దే మే బ్రింగ్ ఇట్ టు. ఒక ప్రిన్సిపల్గా అందరు స్టూడెంట్స్ని అన్నిసార్లు నేను కలవకపోవచ్చు, బట్ డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ సెల్స్, స్పెసిఫిక్ పీపుల్ whom you can approach, and then next level you can come back to principal. Okay. See, last time I told when I went to children and spoke, see, if you have a problem, you may not meet me. Just write a letter and give it to my attender. After you all go, I'll check ఎవరు ఏమి ఇచ్చారు ప్రాబ్లమ్స్ అనేది, I'll solve, and then accordingly I'll call. ప్రిన్సిపల్గా నేను అందరినీ కలవకపోవచ్చు, బట్ డెఫినెట్లీ దే కెన్ మీట్ వన్ మోర్ పాయింట్ ఇన్ బిట్వీన్ బిఫోర్ కమింగ్ టు ద ప్రిన్సిపల్. ప్రాబ్లం ఉన్నా సరే యూ ట్రై టు టాక్. మీకు టీచర్ మీద కాన్ఫిడెన్స్ లేదు, టీచర్తోనే ప్రాబ్లం ఉందంటే హెచ్ఓడి ఉంటారు, రైట్? అలా యూ షుడ్ హ్యావ్ వన్ మోర్. అంటే ప్రిన్సిపల్కి అంత టైం ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ యూ థింక్ ఇట్ కెన్ బి ఓన్లీ సాల్వబుల్ బై ప్రిన్సిపల్, అండ్ యూ షుడ్ అప్రోచ్. నో ప్రిన్సిపల్ విల్ సే స్టూడెంట్స్ రావద్దు పంపించేయండి అని ఎవరు అన్నారు. ఓకే, అండ్ ఫర్ మీ మై కేస్ మెనీ ఆఫ్ టైమ్స్ ఐఎమ్ గోయింగ్ టు ద క్లాసెస్ అండ్ టెలింగ్ దెమ్ వాట్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ప్లీజ్ కమ్ బ్యాక్. సో అలా ప్రతి ప్రిన్సిపల్కి అలాగే ఉంటుంది, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కానీ దట్ విల్ బి లైక్ దట్. టైమ్ ఈజ్ వన్ కన్స్ట్రెంట్. సో మీరు ఒక ట్రై చేయండి మధ్యలో, బట్ ఇఫ్ నాట్ పాసిబుల్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ గో. అదర్వైజ్ దెర్ ఆర్ మీన్స్. ప్రిన్సిపల్ మెయిల్ ఉంటుంది కాలేజ్కి విచ్ విల్ బి ఎవ్రీ టైమ్
ఎవ్రీడే విల్ బి చెక్ బై ద ప్రిన్సిపల్. లేదా అటెండర్కి లెటర్ ఇచ్చేసేయండి, మేబీ హీ క్యాన్ కాల్ యూ బ్యాక్ ఆఫ్టర్ 1 or 2 days. డెఫినెట్లీ యూ షుడ్ అప్రోచ్. ప్రాబ్లం ఉన్న పర్టికులర్గా మీకు ఐడియా ఉన్నదాన్ని మీరు ఎక్కడో చోట ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ప్రాబ్లం ఉన్నప్పుడు మటుకి యూ షుడ్ నాట్ లే బ్యాక్, ఇమీడియట్ రిపోర్ట్ చేయాలి. You should reach out and ask help. ద ఫస్ట్ పాయింట్ అప్పుడు ఏమైనా ప్రాబ్లంలో ఉంటే మటుకి ద నియరెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్ హూమ్ యూ హ్యావ్ థాట్ ఆర్ ఎప్పుడైనా చెప్పారు మీకు, వాళ్ళతో మీరు వెళ్ళి మాట్లాడితే ఇట్ విల్ బి డెఫినెట్లీ ఎస్కలేటెడ్ టు ద ప్రిన్సిపల్ ఇఫ్ నెసెసరీ. A lot of students complain about college politics and favoritism. What is your take on that? See, నేను ఇప్పుడు ఒక లెక్చరర్గా చదివినప్పుడు చేసినప్పుడు కానీ 20-25 ఇయర్స్లో ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఫేవర్ చేయాలి, ఎక్కువ మార్కులు వేయాలి, ఒక స్టూడెంట్కి తక్కువ మార్కులు వేయాలని ఇట్ విల్ నెవర్ కమ్ టు మీ. I won't say that this is not there everywhere. ఉండొచ్చు, బట్ ఐ కెన్ అట్లీస్ట్ సే 80% ఇట్ వోంట్ బి లైక్ దట్. సో అది కొన్ని చోట్ల ఇన్స్టిట్యూట్లో జరగవచ్చు, ఇంకొక చోట కొన్ని చోట్ల స్కోప్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటర్నల్ మార్క్స్ 25 మార్క్స్, ఇట్ ఇస్ అ రిటర్న్ పేపర్, అక్కడ ఆన్సర్ ఉంది, మార్కులు వేస్తారు, నువ్వు ఎప్పుడైనా వెళ్ళి చూడవచ్చు, రైట్? సెమిస్టర్ అండ్ ఎగ్జామ్ మీ టీచర్ కరెక్ట్ చేయరు. సో ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళకి పిల్లలు ఎవరనేది తెలియదు. సో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ బయాసింగ్. ఎక్కడైనా 1-2 చోట్ల ఎక్కడైనా రికమెండేషన్స్ అవి చేయాలంటే అంటే వాళ్ళ స్టూడెంట్ జనరల్ ఇప్పుడు గుడ్ స్టూడెంట్ రెగ్యులర్గా వచ్చాడు, మంచి టాపర్ అన్న వాడికి కొంచెం బాగా రాస్తారు. ఎప్పుడైనా ఇండిసిప్లిన్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మనం తక్కువ రాస్తారేమో. అదర్వైజ్ ఎక్కడ ఎప్పుడు బయాసింగ్ జరుగుతుంది అని అనుకోవద్దు. సో there never will be the mindset of a faculty. So the major student complaint is that ఈ favoritism వల్ల అనేది the right opportunity is not being given to the candidate. ఫేవరెటిజం అదే నేను అంటే ఇప్పుడు సపోజ్ యు ఆర్ ఇన్ ఎక్స్ప్రెషన్ క్లబ్, యూ యువర్ సెల్ఫ్ ఫేవరెటిజం చూపించి నీకు ఒక ఎక్స్ట్రా డ్యాన్స్ ఏమో ఒక ఎక్స్ట్రా ఈవెంట్ ఇవ్వమని చేపిస్తాం కానీ అంతేగాని నీకు ఒక చోట ఎంఎస్సీలో ఎక్కడ ఒక సీట్ ఇవ్వలేను, ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే నీకు నేను ఫుల్ మార్క్స్ నేను ఇవ్వాలన్నా కుదరదు. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిజైన్ లైక్ దట్. ఇట్ ఈస్ వెరీ మినిమల్. అంటే ఫేవరెటిజం అంటే నీకు ఒక చోట లేట్ అయ్యేది తొందరగా చేయగలుగుతారు కానీ ఎక్కువ చేయలేరు. సో నెవర్, ఇట్స్ నాట్ పాసిబుల్. సిస్టంలో పాసిబుల్ కాదు. ఉంటుంది కొంత చోట హ్యూమన్ నేచర్ అది. ఇప్పుడు బాగా చదివిన పిల్లడికి ఎప్పుడైనా లేట్ వచ్చినా వాడిని కన్సిడర్ చేస్తానికి అట్లాంటివి ఉంటాయి. బట్ తప్పితే కానీ ఎక్కడ మేజర్గా వాళ్ళకి ఏది బ్యాస్నెస్ ఉండదు. College organizes a lot of fests. It is for a number of reasons, to promote the college, to bring in all the students at one place and to celebrate something. And నేను చూసిన విషయం ఏంటంటే ఎనీ కాలేజ్ ఫర్ దాట్ మ్యాటర్ సేస్ దిస్ one line budget issue అని. సో ఆన్ యావరేజ్ ఫర్ అ కాలేజ్ టు ఆర్గనైజ్ అ ఫెస్ట్, హౌ మచ్ బడ్జెట్ వుడ్ ఇట్ టేక్? అండ్ ఈ బడ్జెట్ ఇష్యూ నిజంగానే బడ్జెట్ ఇష్యూవా? సపోజ్ మన దగ్గర ఒక ఫేర్వెల్లో ఒక ఫ్రెషర్ చేయాలనుకో, మనం చేసే ప్రాసెస్ టెంట్ వేసి చైర్స్ వేసి పిల్లలకి సౌండ్స్. సో ఫర్ టెంట్, ఫర్ చైర్స్, ఫర్ లైటింగ్ మినిమం అమౌంట్ ఉంటుంది కదా. ఎవరు ఫ్రీగా ఇవ్వరు, అవును, రైట్? అట్లా అని వాళ్ళు ఏ ఎగ్జార్బెంట్ రేట్స్ అట్లయితే ఏ ఇన్స్టిట్యూట్ యాక్సెప్ట్ చేయరు. మార్కెట్లో ఉన్న రేట్స్ ఉంటాయి, చైర్ కనో టెంట్ కనో ఇంత ఉంటుంది తెలుస్తుంది కదా. ఆ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఎవ్రీ ఈవెంట్ కండక్ట్ చేస్తానికి ఒక మినిమం బడ్జెట్ ఉంటుంది. ఓకే, మినిమం థింగ్స్, చైర్స్, టెంట్, సౌండ్ సిస్టమ్, లైటింగ్. ఒకవేళ హాస్పిటాలిటీ ఉంటే హాస్పిటాలిటీకి పర్ స్టూడెంట్ ఇందని. సో దిస్ ఆల్ విల్ బి క్యాల్కులేటెడ్. సో బడ్జెట్ అట్లా డిసైడ్ చేస్తారు. ఓకే, రిమెంబర్ వాట్ ఎవర్ వీఆర్ స్పెండింగ్ ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ మనీ. ఎస్, మీరు కట్టిన ఫీజులో నుంచి. అవును. సో మీరు ఎంత ఎక్కువ ఫీజు కడితే మీకు అంత ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు. మీరు ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఫీజు ఎక్కువ కట్టాలి. నోబడీ విల్ పుట్ ఫ్రమ్ ద పాకెట్. ఇంకా మనలాంటి ఇన్స్టిట్యూట్స్ అంటే సొసైటీ రన్ ఇన్స్టిట్యూట్స్. సి వాట్ ఎవర్ స్టూడెంట్ పేస్ మ్యాక్సిమమ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద స్టూడెంట్. ఇంకా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఒక బల్క్ ఆఫ్ అమౌంట్ దే విల్ టేక్ ఇట్ యాజ్ ప్రాఫిట్. ఎందుకు తీసుకోవాలి సార్ అంటే దే హ్యావ్ ఇన్వెస్టెడ్. ఇట్స్ లైక్ బిజినెస్. నేను ఇన్ని క్రోర్స్ నేను పెట్టినప్పుడు నాకు అంత బ్యాక్ రావాలి కదా. మన దగ్గర ఇన్స్టిట్యూట్లో మన దగ్గర ఏంటంటే మనకి రెంటల్స్ ఉండవు. సి అవర్ ల్యాండ్స్, ఇంత పెద్ద ల్యాండ్ ఉంది, మీరు ఉంటుంది రెంటల్, బిల్డింగ్ ఉంది, రెంట్ లేదు. నిజంగా ఇదే మార్కెట్లో రెంట్ ఇస్తే యువర్ ఫీజ్ విల్ బి డబుల్.
సో ఏ ఈవెంట్ అయినా మీరు డబ్బులు కడుతున్నారు, సో దేర్ షుడ్ బి సమ్ మినిమం అమౌంట్ టు బి స్పెండ్. అంటే ఎగ్జార్బరెంట్గా మనం పెంచుకుంటూ వెళ్తే అది ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద స్టూడెంట్. సో దట్స్ వై ఇట్ ఇస్ నెసెసరీ దట్ వీ షుడ్ క్యాప్ ఎ బడ్జెట్. ఎందుకంటే ఎక్కువ స్పెండ్ చేయొద్దు, రైట్? సో ఈ లిమిటెడ్ పర్టికులర్ లిమిటెడ్ ఈవెంట్కి ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసి ఉంటుంది ఎవ్రీ కాలేజ్. ఎందుకంటే ఫిక్స్ చేసుకోకుండా రన్ చేయలేము. సో ఎంత అమౌంట్ ఏ ఈవెంట్స్కి, ఎంత అమౌంట్ ఫీజెస్కి, ఎంత అమౌంట్ శాలరీస్కి, ఎంత అమౌంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనేది ద కాలేజ్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్లాన్. సో అది క్రాస్ అవ్వకుండా చూసుకోవటం కూడా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. అబ్జార్బెంట్గా మనం ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయి వీ షుడ్ నాట్ ఎండ్ అప్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు పే ద శాలరీ ఆర్. సో దట్స్ వై ఇట్స్ ఆల్వేస్ దేర్. బడ్జెట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఫ్రమ్ అ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ దిస్ బడ్జెట్ ఇష్యూ ఇస్ మిస్సింగ్ అప్ విత్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ స్టూడెంట్. కరెక్టే. బట్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఈవెంట్ చేయాలి, పబ్లో చేయాలా, కాలేజ్లో చేయాలా? కాలేజ్లో అయినా కూడా కాలేజ్లో చేయాలంటే ఒక రేట్ ఉంటుంది, పబ్లో చేయాలంటే ఒక రేట్ ఉంటుంది. సార్ అక్కడ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతున్నామంటే. బట్ స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది స్టూడెంట్గా మీరు కాలేజ్కి వచ్చినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, అన్ని డబ్బులతో రావాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ రోజు ఈవెంట్ జరిగినప్పుడు యు ఆర్ ఇన్ విత్ ద ఫ్రెండ్స్, ఏదో డ్యాన్స్లను, ఏదో మీరు సైనింగ్ అను ఏ ఉంటాయి, అట్లాంటి మినిమం ఫైన్ అదే. కానీ నేను డీజే చేయాలి, నేను కంపల్సరీ నైట్ వరకు పార్టీ పెట్టాలి, డిన్నర్లు పెట్టాలంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్. అండ్ పర్టికులర్లీ విత్ అవర్ థింగ్స్ వీ నెవర్ do that. 75% attendance, that is basic rule, that is fine. But when a student is representing his college outside and after when he's coming back he still faces that attendance problem, that particular permission is not given to the student. So it's not exactly అంటే అవుతుంది అనేది అయితే నేను చెప్పాను. వీ హ్యావ్ స్పెసిఫిక్ రూల్స్. ఓకే, మీరు పలానా ఈవెంట్స్కి వెళ్తే ప్రాపర్ పర్మిషన్స్ తీసుకుని వెళ్తే యూ విల్ బి గివెన్ అటెండెన్స్. స్పోర్ట్స్కి ఉంటుంది, ఎన్సీసీకి ఉంటుంది, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీరు రిప్రజెంట్ చేస్తే ఉంటుంది. అండ్ ద స్టూడెంట్ హూ ఎవర్ ఈస్ గోయింగ్ హీ విల్ నెవర్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ అటెండెన్స్. ఆ రెస్పాన్సిబిలిటీ కనుక స్టూడెంట్స్కి ఉంటే డెఫినెట్గా దే విల్ మేనేజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్. వీఆర్ ఫేసింగ్ అటెండెన్స్ లేదు అంటే 1-2% దగ్గర అయితే ఎవ్రీ ఇన్స్టిట్యూట్ విల్ ట్రై టు కన్సిడర్. నువ్వు నీ దగ్గర ఒక 1% తక్కువ ఉంది, యూఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఐ డోంట్ థింక్ సో ఎనీ ఇన్స్టిట్యూట్ విల్ సే స్టబన్లీ నో. కానీ ప్రాపర్ పర్మిషన్స్ తీసుకుని ప్రాపర్ ఛానల్లో కనుక తెలుసుకుని వెళ్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి అకౌంటెడ్. అండ్ 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్. సుప్రీం కోర్ట్ డెసిషన్ ఉంది 75% అటెండెన్స్ ఉండాలి అని, రైట్? సో అది మ్యాండేటరీ కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. అండ్ దాన్ని ఎస్కేప్ 5-10% ఎవ్రీ ఇన్స్టిట్యూట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ మెకానిజం టు కన్సిడర్. Why 75% attendance are mandatory? See, that means if you are there in the 3/4 of the term in the class, నువ్వు క్లాస్లో విన్నావు, అంత నాలెడ్జ్ నీకు వచ్చింది, ఆ నాలెడ్జ్తో నువ్వు రిమైనింగ్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేయగలుగుతావు. సపోజ్ 50% నువ్వు వచ్చావు అనుకో, 50% నాలెడ్జ్ తీసుకున్నావు అనుకో, ఇట్ మే నాట్ బీ సఫిషియంట్ టు కవర్ ద ఎంటైర్ సిలబస్. సో అది మనం అట్లా ఫిక్స్ చేయకపోతే, స్టూడెంట్స్ రాకపోతే, అజ్యూమింగ్ దట్ ద అమౌంట్ ఆఫ్ సిలబస్ యూ హ్యావ్ టు కవర్ అనే దాన్ని బట్టి క్రైటీరియా ఇస్ డిసైడెడ్ as 75. Okay, so a student should have 75% of attendance. Okay. Tell me 3 qualities that a student should have. 3 qualities. Sincerity will be always one. Okay. Right? Second thing will be maybe the talent. Okay. Talent in the sense, talent అంటే ఓన్లీ డ్యాన్స్ వేస్తాము, బ్రేక్ డ్యాన్స్ వేస్తాము, ఈ డ్యాన్స్ వేస్తాము కాదు. టాలెంట్ పెయింటింగ్లో ఉండొచ్చు, టాలెంట్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఉండొచ్చు. సో మెనీ వేస్ ఆఫ్ టాలెంట్స్ ఆర్ దేర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు 1 or 2 థింగ్స్. ద థర్డ్ వన్ ఈస్ క్యారెక్టర్. థింక్ మన క్యారెక్టర్ బాగుంటే ఎవ్రీబడి విల్ రియలైజ్ యూ విల్ బీ ఏబుల్ టు పాస్ ఆల్ ద టెస్టింగ్ టైమ్స్. మార్కులు ఇవాళ రావచ్చు, రాకపోవచ్చు, ఇట్స్ నాట్ దట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఉన్న వాళ్ళు జనరల్గా మార్క్స్ కూడా వస్తాయి. దే మెయింటైన్ దట్. టాలెంట్ ఉంది, క్యారెక్టర్ ఉంది, యు ఆర్ సిన్సియర్, యూ విల్ నెవర్ ఫేస్ ఎ ప్రాబ్లమ్. యూ విల్ గెట్ త్రూ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ థ్రోన్ ఎట్ యూ.
what should a student learn, not only in college, in life, to be successful? See, very very famous saying is success will not have a formula. Right? Success, you cannot have a formula and get success. Right? One thing is, as I said, working hard is what matters. Success నీకు వస్తుందా లేదా అనేది it depends on how you are committed, how much you are hard work and how much you are sincere. Success అంటే ఏంటి? That is also very important. See, success is if you are able to pass through exams with certain minimum amount of marks, go to the next level, whatever, it's a success. Graduate student ki success ఏంటి? ఇంటర్మీడియట్ స్టూడెంట్కి సక్సెస్ ఏంటి? 10th క్లాస్ స్టూడెంట్కి సక్సెస్ ఏంటి? అందరికీ సేమ్ కాదు. సో 10th క్లాస్లో మీరు పాస్ అవ్వాలి. నెక్స్ట్ వాట్ మీరు ఏదనుకుంటున్నారో చేయాలంటే అక్కడ సీట్ రావాలి. మీ సీట్ వచ్చిందంటే యూఆర్ సక్సెస్ఫుల్. ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, మీరు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగో కావాలనుకుంటారు, అక్కడ మీకు అది వస్తే యూఆర్ సక్సెస్ఫుల్. రైట్? నువ్వు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకున్నావు, then how can be possible? అంటే is it possible? లేదు. సో యూ హ్యావ్ టు పాస్ ద ఎగ్జామ్స్ అండ్ గెట్ ద సీట్. ఆ స్టేజ్లో అది సక్సెస్. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ రావడం ఒక సక్సెస్. మన కాలేజీలో చూద్దాం, 800 to 900 స్టూడెంట్స్ రాస్తారు ఫైనల్ ఇయర్, 300 to 400 స్టూడెంట్స్ జాబ్ వస్తుంది, అదొక సక్సెస్. కానీ ఒక 100 to 200 స్టూడెంట్స్ పీజీకి వెళ్తారు, దట్ ఈస్ ఆల్సో ఏ సక్సెస్. సో సక్సెస్ నీడ్ నాట్ బి ఆల్వేస్ సేమ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ స్టేజ్. మీ ఎడ్యుకేషన్ అయిపోయాక ఒక మంచి జాబ్స్ వస్తే సక్సెస్. జాబ్ వచ్చి శాలరీ 10,000 వస్తే అన్సక్సెస్ఫుల్, 1 lakh వస్తే సక్సెస్ఫుల్ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. జాబ్ వచ్చిందా లేదా అనేది సక్సెస్. రైట్? మేము జాయిన్ అయిన రోజు శాలరీస్ 4,500. కానీ ఆ రోజు కూడా బయట దేర్ వేర్ కార్పొరేట్ ఆఫీసెస్ విచ్ వర్ గివింగ్ 30,000, 40,000 బ్యాక్ దెన్ ఇన్ 90s. సో అది సక్సెస్ అంటే జాబ్ వచ్చింది, దట్ ఈస్ ఎ సక్సెస్. దాన్ని హౌ యూ ఇంప్రూవ్ అలా అనేది డిపెండ్స్. బట్ ఆల్వేస్ ఎ ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. అదొక దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. Potential of a student only teacher knows. Is it true, sir? To a large extent. Okay. But that potential is not marks. In general, I'm talking. In general. See how, what is a potential first of all? Potential means that this student you have something. You have something in you. You have something that you can do, that you can be successful or you can do anything. So, to whom you will show? నేను క్లాస్ చెప్తున్నప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను, నేను ఒకటి నీకు అది అర్థమైందా లేదా? అర్థమైంది అంటే యూ హ్యావ్ ఎ పొటెన్షియల్. ఫిజిక్స్ చెప్తున్నాము, మ్యాథ్స్ చెప్తున్నాము, కంప్యూటర్స్ చెప్తున్నాము. మ్యాథ్స్ అర్థమైన వాళ్ళకి ఫిజిక్స్, కంప్యూటర్స్ కూడా అర్థం అవ్వాలని రూల్ లేదు, డిఫరెంట్ టేస్ట్ ఉంది. సో మీకు పొటెన్షియల్ ఉందా లేదా అనేది ఫస్ట్ థింగ్ ఈజ్ బై టీచర్. ఎంత ఉందనేది చెప్పలేరు కానీ ఉందా లేదా, యు ఆర్ షోయింగ్ ఆర్ నాట్, దట్స్ ఎ డిఫరెంట్ కేస్. సో టీచర్ ఈజ్ ద ఫస్ట్ ఐడెంటిఫైయర్ మ్యాక్సిమం. అంటే టీచర్ ఫెయిల్ అయిన చోట మీకు వేరే పొటెన్షియల్ ఉందా లేదని వేరే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నువ్వు పొటెన్షియల్ ఉందంటే నువ్వు క్రికెట్ ప్లేయర్ అవుతారో లేదో నాకు పొటెన్షియల్ నాకు తెలియదు యాజ్ ఎ టీచర్. బట్ నువ్వు రెగ్యులర్గా వస్తున్నావు కాలేజ్కి, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు, సో నువ్వు క్రికెటర్ అయితే నువ్వు డెఫినెట్గా అక్కడ కూడా యూ మే రీచ్ సక్సెస్. సో ఆ జనరల్ కావాల్సినవన్నీ టీచర్ విల్ బి డెఫినెట్లీ ఇన్ ఏ సిచ్యువేషన్ టు అసెస్ యువర్ పొటెన్షియల్. అందరు టీచర్స్ చేస్తారా లేదా అనేది వేరే విషయం, బట్ టీచర్ ఈస్ ఇన్ ద బెస్ట్ సిచ్యువేషన్ టు ఐడెంటిఫై ద పొటెన్షియల్ ఆఫ్ ఎ స్టూడెంట్. So teacher is the first one to identify the potential. Best position to identify your potential. Okay. First and చెప్పలేను, but best position. Okay. Teachers are considered as second parents. How do you see it? See, today whatever I am is because of one sir whom I have seen early in my life. He was a maths teacher in 8th class. His name is Devidas. So he influenced me because till 7th, maths is a tough subject for me. I got least marks in maths. But when I went to 8th, I was the topper. I am the same person. Subject is same. What changed? The teacher, the way they delivered, the way they... So that's why a teacher is always the first mentor. And remember, when you go home, father has a specific role, mother has a specific role,
Like that, teacher also has a specific role in your life. So teacher is definitely your first mentor. There is no backing on this, right? The amount of time you are spending with the teacher is also very important. So ఒక స్టూడెంట్ ఒక చోట ఎక్కువసేపు ఉన్నాడు అంటే దే విల్ బి ఏబుల్ టు డూ సంథింగ్. సో టీచర్ in a student life is associated with the student for the maximum time. Maybe next after mother. Yes. Father kuda time lo undakapochu. Yes. Right? Sometimes father may come at 9 o'clock. Children may be sleeping. Right? Morning he may leave early. Mother and teacher are the one who spend most of the time with the students. So they are in a position to influence. They are in a position to mold. They are position to change them. అండ్ స్టూడెంట్ ఈస్ ఎ రా ప్రోడక్ట్. స్కూల్ స్టూడెంట్ ఎవరైనా మీరు దాన్ని ఎలా మోల్డ్ చేస్తే అలా తయారవుతారు. యు ఆర్ నాట్ మోల్డింగ్, యు ఆర్ వేస్టింగ్. సార్, ద రిలేషన్షిప్ బిట్వీన్ అ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్? It depends on the stage of the student. From maybe up to school level. School level, it should be personal. Okay. But when you reach to engineering level or some PG level, it should be professional. Because our time వరకు స్టూడెంట్కి కావాల్సిన క్యారెక్టర్ అంతా ఇట్స్ ఆల్రెడీ నర్చర్డ్ ఇన్ టు. ఈజ్ నాట్ కమింగ్ అండ్ ఈజ్ రెడీ టు గో ఇన్ టు ద రియల్ వరల్డ్. సో అక్కడ మనం పర్సనల్ కంటే ప్రొఫెషనల్గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఎస్, దట్ పర్సనల్ టచ్ ఉంటుంది, బట్ మోర్ ఆఫ్ లైక్ ఎ ప్రొఫెషనల్. డిగ్రీ గ్రాడ్యుయేషన్ కలిసి ఇట్ మోర్ లైక్ ఎ ప్రొఫెషనల్. So maybe if I do first semester కొంచెం పర్సనల్ టచ్ ఉండాలి. maybe next 5 semesters it should be a professional touch. Yes. Student of 18 to 21 years, college is like a sensitive protective bubble. ఈ కాలేజ్ వచ్చిన తర్వాత ఎంజాయ్మెంట్ అండ్ ఫన్ అవ్వండి, ఎడ్యుకేషన్ అవ్వండి, ప్రతి ఒక్కటి ఇది ఒక బబుల్ లా ఉంటుంది. ఆ కాలేజ్లోనే స్టూడెంట్ ఈజ్ సేఫ్, హీఈస్ వెరీ మచ్ ప్రొటెక్టెడ్. కాలేజ్ నుంచి ఒక్కసారి బయట అడుగు పెట్టిన తర్వాత ద వరల్డ్ ఈజ్ వెరీ మచ్ కెయాటిక్. అసలు ఉద్యోగం లేకపోతే ఎందుకు పనికి రాడు అని అంటారు. వేరే హైయర్ స్టడీస్ పోతున్నావు అంటే అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇంకేం చదువుతున్నావు, ఉద్యోగం రాకుండా అదే అని అంటారు. ఆ అమ్మాయిల విషయానికి వస్తే డిగ్రీ అయిపోయిన వెంటనే పెళ్లి చేయాలని చాలా తల్లిదండ్రులు అనుకుంటారు. అబ్బాయికి అయితే జాబ్ లేదు, అది లేదు అని ఇట్లుంటారు. కానీ ఈ మొత్తం ఆర్క్లో కాలేజ్ అనేది ఏ రోల్ ప్లే చేస్తుంది సార్ టు మేక్ దట్ స్టూడెంట్ రెడీ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్? దట్ ఈస్ వాట్ కాలేజ్ హ్యాస్ టు డూ. నేను అన్నీ చెప్పాను, డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ టచ్ ఉంటుంది పిల్లలకి అనేది. దిస్ ఎస్పెషల్లీ దిస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వస్తే దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్. దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ హౌ స్టూడెంట్ విల్ కమ్ టు ఏ కాలేజ్. సో ఇంటర్మీడియట్ అంతా అది ఆ క్వశ్చన్ ఆన్సర్, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవటమే. బియాండ్ దాట్ ఇట్ వోంట్ బి దేర్. But when you come to a degree college, it is not curriculum alone. It's an holistic development. You should learn many things. Communication skills, presentation skills, okay? Public platforms lo behaving skills. Ivanni chala important. So this transition has to occur here. Make or break is happening here. You put everything in streamline, manchiga chesi pampiste, then they will flow through the all kind of problems in the life. If you don't concentrate and don't make, then they will get bound to get out at some point. Correct. And life will not give a second chance. College lo chances chaala untayi. Ee semester kaapothe next semester kaapothe next semester. Once you go out of the college, నేను చాలా మంది చూశాను, కాలేజ్లో ఉండగా వాళ్ళు బ్యాక్లాగ్స్ ఉన్నా క్లియర్ చేసేసుకుంటారు. కానీ ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు క్లియర్ దెమ్. సో దట్స్ వై ఆ స్టేజ్లో చేయాల్సినవన్నీ ఆ స్టేజ్లో చేస్తేనే యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. టీచర్స్ రిమెంబర్స్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ దే పర్సనల్లీ హ్యావ్ కనెక్షన్ విత్. చదువుకునేవాడేవండి, అల్లరి చేసేవాడేవండి, లేదా టాలెంట్ ఉన్నవాడేవండి. మీ 29 years of experience-లో do you remember any kind of students, something like that? See, I remember most of the students. నేను చదివి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి నేను చెప్తున్నప్పటి నుంచి స్టూడెంట్స్ ఐ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ దెమ్. రీసెంట్గా వచ్చారు. నేను కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఆ అమ్మాయి కాలేజ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. షీ జాయిన్ హర్ డాటర్, బట్ ఐ రిమెంబర్ హర్ నేమ్.
It is 1999. And I used to have one very important qualification. I used to remember all the roll numbers. Student ఒక 4-5 ఏళ్ళ తర్వాత వస్తే నీ రోల్ నెంబర్ ఇదని చెప్పేవాడిని. Courtesy now smartphones, I'm lost that talent. Otherwise I used to remember all the roll numbers. Okay. I used to call in a class. రోల్ నెంబర్ పెట్టి పిలిచేసి అటెండెన్స్ వేసేవాడు చూసేసి. సో యూస్ టు రిమెంబర్ మెనీ స్టూడెంట్స్. ఇప్పుడు కూడా చాలామందిని ఐ రిమెంబర్. బట్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళు చదువుకున్నారా, వాళ్ళు ఫెయిల్ అయ్యారని. ఫెయిల్ అయిన వాళ్ళు గుర్తుంటారు, పాస్ అయిన వాళ్ళు గుర్తుంటారు. బట్ డెఫినెట్గా అంటే కొంచెం నాటి పిల్లలు ఎక్కువగా గుర్తుంటారేమో, టాపర్స్ ఎక్కువగా గుర్తుంటారేమో. దేర్ విల్ బి అన్ యావరేజ్ స్టూడెంట్. మనం వాళ్ళని ఓవర్ ది టైం మర్చిపోదామేమో. కానీ అంటే వాళ్ళు చేసినవి మనం మెమరీస్లో ఉండిపోవాలి. దెన్ ఓన్లీ విల్ రిమెంబర్ స్టూడెంట్స్. నేను చెప్పాను కదా 2003లో నేను డస్టర్ పెట్టి కొట్టాను వాడిని. సో దట్ మీన్స్ హీ వాస్ నాట్ స్టడింగ్. కొట్టానంటే నా క్లాస్ వింటలేదు. బట్ హీఈస్ నౌ ఏ కలెక్టర్, రైట్? హీ రిమెంబర్స్. ఐ యూస్ టు రిమెంబర్. అట్లా నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ రిమెంబర్ ద స్టూడెంట్స్. అండ్ ఏ టీచర్ అయినా అంటే మెమరీ లాస్ అనేది ఎవరికొకరికి జరుగుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అందరినీ గుర్తుంచుకోకపోయినా మేజర్గా 80% పిల్లలు గుర్తుంటారు డెఫినెట్గా. ఐ రిమెంబర్ కెల్విన్ ఆల్సో. ఐ రిమెంబర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ కెల్విన్. ఐ నెవర్ థాట్ హిమ్. బట్ ఒక ఈవెంట్ పరిస్థితిలో ఒక సిచ్యువేషన్లో ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ అండ్ దట్స్ వై ఐ రిమెంబర్ అండ్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. అది. థ్యాంక్ యూ సార్. సార్, బిఫోర్ ఫినిషింగ్ ఇట్ ఆఫ్, టెల్ మీ 3 advices. Somebody who's watching this video who are there in very early age of graduation, starting ages 18 to 21, ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఒక 3 advices. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ ట్రస్ట్ యువర్ పేరెంట్స్. ఓకే, రైట్? వాళ్ళు చెప్పేది నా బెటర్మెంట్ అనేది యూ హ్యావ్ టు బిలీవ్. ఓకే. సమ్టైమ్స్ పేరెంట్ మే బీ రాంగ్. ఓకే. మా ఫిజిక్స్లో ఒక రూల్ ఉంటుంది. ఒక సిస్టమ్ కనుక ఎఫిషియన్సీస్ మ్యాక్సిమం 81%. దానికి బియాండ్ ఎఫిషియన్సీ ఎప్పుడు రాదు. సో రిమెంబర్ దట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మీకు ఏది చెప్పినా మీ మంచి గురించి చెప్తున్నారు. సెకండ్ థింగ్, అండ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, డోంట్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. యూ టాక్ టు యువర్ ఐదర్ పేరెంట్ ఆర్ యువర్ టీచర్ ఆర్ యువర్ ఫ్రెండ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ambition, try to see how it, at what platform or at what point of life it can be made into a reality. So definitely you should have passion, drive undali, మీరు చేసే పని మీద మీకు నమ్మకం ఉండాలి. వేరే వాళ్ళు నమ్ముతున్నారు లేదా అది వేరే విషయం. వన్స్ యూ బిలీవ్ వాట్ యు ఆర్ డూయింగ్, యూ విల్ ఆటోమేటికలీ ఇన్కార్పొరేట్ ట్రస్ట్ ఇన్ అదర్స్. నేను చేసేది కరెక్ట్ అని. కొన్నిసార్లు మీకు సిచ్యువేషన్లో అక్కడ మీకు అది ఇట్స్ మే నాట్ బి రైట్, కానీ అక్కడ చేయాలి మీరు కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ టెల్స్ యూ హ్యావ్ టు ఆల్ ఫాలో ద రూల్స్, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. ఎందుకంటే బై షోయింగ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్, యు ఆర్ టెలింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. అడ్జస్ట్ అవ్వగలుగుతారు, చేయగలుగుతారు అని. దట్ ఈస్ వెన్ యూ యాక్చువల్లీ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద మార్కెట్. సో బీ కమిటెడ్ టు యువర్ సెల్ఫ్. Don't go beyond certain rules in certain point of time, and try to do whatever you want to become in a proper way. But you have to wait till the right time comes. అంతేగాని నేను ఏదో అయిపోతాను ఇప్పుడే వస్తుందని కాదు. you will get that chance to become. అప్పటి వరకు వెయిట్ చేస్తాం, పేషెంట్గా ఉంటాం, నేర్చుకోవాలి. Thank you, sir. Thank you so much for having this conversation. I've learned a lot of things. I've learned about how an organization works, how especially a college works. I've got a lot of tips. I've got a lot of advices. I really enjoyed the conversation. Thank you so much. Thank you. For being on the show. Thank you for giving me this opportunity also. Thank you, sir.